Hare Krishna Mataji's and Prabhuji's, Dandvat Pranam. Happy Radhastami to each and everyone. సో ఈరోజు రాధారాణి యొక్క శ్రీమతి రాధారాణి యొక్క అపియరెన్స్ డే అంటారు. సో లాస్ట్ టైం మనం జన్మాష్టమి రోజు చెప్పుకున్నట్లుగానే భగవంతుని కానీ భగవద్ భక్తుల్ని కానీ జనరల్గా వాళ్ళు జన్మ తీసుకున్నారు అని చెప్పి చెప్పమన్నమాట. భగవంతునిది జన్మ అయి ఉండదు, అంటే జన్మ అని పిలవడానికి ఉండదు. మనం ఏంటి అంటే మన కర్మని అనుభవించడానికి భౌతిక దేహాన్ని తీసుకుంటాం కాబట్టి మనం జన్మ మృత్యు చక్రంలో వస్తాము. కానీ భగవంతునికి కర్మ అనేది ఉండదన్నమాట. ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క ఓన్ విల్, అంటే ఆయన కోరుకుంటే ఆయన ఇచ్ఛానుసారం ఆయన వస్తారు తప్ప జన్మ తీసుకొని రావడం అనేది భగవంతునికి ఉంటదన్నమాట. అందుకనే భగవంతుని వచ్చిన దాన్ని అపియరెన్స్ అంటారు, భగవంతుడు తన లీలల్ని సమాప్తం చేసుకొని వెళ్ళిపోయిన దాన్ని డిసపియరెన్స్ అంటారు అనమాట. ఓకే, సో మనం ఈరోజు రాధాష్టమి కాబట్టి కొన్ని ఒక ఫ్యూ పాయింట్స్ శ్రీమతి రాధారాణి గురించి డిస్కస్ చేసుకొని వి విల్ కంటిన్యూ అవర్ భగవద్గీత క్లాస్. ఓకేనా? మంగళాచరణ చేసి విల్ స్టార్ట్ అవర్ సెషన్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमां विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्.
श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। निताय गौर प्रेमानंदे। हरि हरि बोल। ఎస్ ఓకే. సో 4.9 శ్లోక ఎవరికైనా గుర్తుందా? 4th చాప్టర్ 9th శ్లోక ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే ఫైన్. ఐడియా లేదంటే నేను చెప్తాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ సర్వాంతర్యామి, ప్రతి జీవిలో కూడా ఆయన ఇమిడి ఉన్నారు అనేది తెలుసుకున్నాం. సారీ 7.9 చెప్పాను. 4.9 మాతాజీ జన్మ కర్మ చ మే దివ్యం మామేతి వేది తత్వతః. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున అంటారనమాట. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఎవరికైతే నా జన్మ గురించి కర్మ గురించి తత్వతః తెలుస్తుందో, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున, వాళ్ళు మళ్ళీ పునర్జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అర్జున అని చెప్పి చెప్తారనమాట. అయితే మరి జన్మ గురించి కర్మ గురించి తెలుసుకుంటే పునర్జన్మ లేదు అంటున్నారు. కానీ 4.7 4.8లో మనకి ఏం చెప్తారు అంటే, కృష్ణ ఎందుకు వస్తారు ఈ భౌతిక జగత్తులోకి అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడెక్కడైతే ధర్మం అనేది క్షీణిస్తుందో, అధర్మం అనేది ప్రబలిపోతుందో అక్కడక్కడ ఆయన అపేర్ అయ్యి, భగవంతుడు అక్కడ ఆవిర్భవించి అక్కడ ధర్మస్థాపన అనేది చేస్తారు అని చెప్పి తెలుసుకుంటాం. అండ్ 4.8లో ఏం చెప్తారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో పరిత్రాణాయ సాధూనాం, సాధుల్ని రక్షించడానికి, వినాశాయ చ దుష్కృతాం, సో దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టరక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి, అండ్ వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడానికి నేను ఆవిర్భవిస్తాను అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే జనరల్గా మనకు ఆచార్యస్ ఏం చెప్తారు అంటే, భగవంతుడు ఆవిర్భవించే ధర్మ సంస్థాపన చేయాల్సిన అవసరం లేదు, భగవంతుడు ఆవిర్భవించే సాధువుల్ని రక్షించాల్సిన అవసరం లేదు, భగవంతుడు ఆవిర్భవించే దుష్టుల్ని శిక్షించాల్సిన అవసరం లేదంటారు. ఎందుకు ఇలా అంటున్నారు? మరి భగవద్గీతలో భగవంతుడు ఇలా చెప్పారు కదా, నేను వచ్చేది ఇందుకు అని చెప్పి చెప్తున్నారు కదా. మరి ఆచార్యస్ ఎందుకు ఇలా అంటారు అంటే, భగవంతుని శక్తి అనేది అది ఇంకా మన ఊహకి అందనిదన్నమాట, అపరిమితమైనది. ఒకవేళ దుష్టుణ్ణి శిక్షించాలి అనుకుంటే కరోనా లాంటి ఒక్క వైరస్ని పంపించి ఎవరైతే అధర్మం వైపు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యేలా చేసి వారిని తీసుకెళ్ళిపోవడానికి భగవంతునికి పెద్ద టైం పడుతుందా చెప్పండి? పట్టదు. సో అలా క్రియేట్ చేయడం అనేది భగవంతునికి ఇట్లా చిటికలో చేయాల్సిన పని అనమాట. ఆయన ఏదో కిందకు వచ్చి దుష్టుల్ని శిక్షించాల్సిన అవసరం లేదంటారనమాట ఆచార్యస్. కొన్ని శిష్టుల్ని రక్షించడానికి అనుకున్నట్లయితే మనకి ఏదైతే హరే కృష్ణ మహామంత్రం ఉందో ఆ నామం రక్షించకుండా ఉంటుందా చెప్పండి? నామం సరిపోతుంది కదా మన రక్షణకి. ఎస్, ప్రహ్లాద్ మహారాజ్ని ఎన్నిసార్లు హిరణ్యకశ్యపు ఇబ్బంది పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే నరసింహ భగవాన్ ఎన్నిసార్లు వచ్చారు? ప్రతిసారి వచ్చారా? ఒక్కసారే వచ్చారా? ఫైనల్ గా ఒక్కసారి వచ్చారు. మరి ముందంతా కాపాడింది ఏంటి చెప్పండి? సాధు రక్షణ జరిగింది ఎలా జరిగింది? దేని ద్వారా జరిగింది? నామస్మరణ, నమ్మకం. నామస్మరణ వల్ల. సో నామం ఒక్కటి చాలన్నమాట సాధువుల్ని రక్షించడానికి. ఒక చిన్న ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక క్లేశం ఒక్కటి పెడితే చాలు దుష్టుల్ని శిక్షించేయచ్చు అనమాట భగవంతుడు. మరి ధర్మ సంస్థాపన కోసం శ్రీల ప్రభుపాద్ లాంటి ఒక విశ్వగురువుని ఒక్కరిని పంపిస్తే చాలు మొత్తం ధర్మ సంస్థాపన జరిగిందా లేదా చెప్పండి? సో హిప్పీస్ లాంటి వారికి కూడా భగవద్భక్తిని అనేది అందించి ఇదే మీ అందరికీ కూడా మీరు తెలుసుకోవాల్సిన హయ్యెస్ట్ ధర్మ అని చెప్పి శ్రీల ప్రభుపాద్ మనందరికీ తెలియజేశారా లేదా చెప్పండి? తెలియజేశారు మాతాజీ. సో బేసిక్గా ఏంటి అంటే,
శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన చేయడానికి భగవంతుడు స్వయంగా దిగి రావాల్సిన అవసరం లేదు అంటారనమాట ఆచార్యస్. మరి భగవంతుడు ఎందుకు వస్తున్నారు అంటే, భగవంతుడు ఎందుకు వస్తున్నారు అంటే తన భక్తులతో ప్రతిస్పందిస్తూ లీలలు అనేవి చేయడానికి వస్తున్నారనమాట. ఓకేనా? భక్తులతో ప్రతిస్పందించాలి అంటే ఒక వ్యక్తి దిగి రావాలా లేదా చెప్పండి? ప్రతిస్పందన అనేది మనకి వ్యక్తితోనే జరుగుతుంది కదా. ఎస్ ఆర్ నో? అవును మాతాజీ, అవును మాతాజీ. సో అందుకోసం భగవంతుడు తను ఇక్కడ అపియర్ అవుతారనమాట. సో జన్మలాగా తీసుకొని ఆయన వచ్చి ఆయన లీలలు అనేవి చేస్తారనమాట. సో దట్ ఆ లీలల ద్వారా భక్తులతో ప్రతిస్పందిస్తారు. అండ్ శ్రీమతి రాధారాణి ఎవరు అంటే ఆ లీలలలో భగవంతునికి కంప్లీట్గా తన సపోర్ట్ అందిస్తూ ఆ లీలల్ని ఇంకా రసవత్తరం చేయడానికి శ్రీమతి రాధారాణి అనేది కృష్ణతో వస్తారనమాట. ఓకేనా? సో ఆ లీలలు అనేవి మనం ఎందుకు భగవంతుడు ఇన్ని లీలలు చేస్తారు అంటే, భగవంతుడికి మనలాగా ఏదో పని చేయాల్సిన అవసరం ఉండి ఆయన ఇక్కడికి వచ్చి చేయడం లేదనమాట. ఇప్పుడు మనం అనుకోండి, మనం ఉద్యోగమో వ్యాపారమో ఏదో మనం ఇంటి పనో వంట పనో ఏదో ఒకటి చేసుకుంటేనే మనకు నడుస్తుంది. లేదు నేను ఏం చేయను, నేను గమ్ముగా కూర్చుంటాను, అన్ని పనులు నడవాలి అంటే మన సిచ్యుయేషన్ అలా నడుస్తుందా చెప్పండి? లేదు మాతాజీ. లేదు. మనం పర్సనల్గా వెళ్ళి మన పనులనేవి మనం చేసుకుంటేనే మనకి నడుస్తుంది అనమాట. కానీ భగవంతుని విషయం ఎలా అంటే, భగవంతుడు ఏమి పర్సనల్గా వచ్చి ఇక్కడ నడిపించాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు ఆ, ఈ గ్రావిటేషన్ ఫోర్స్ కానీ, ఇంత జగత్తు నడిపించడానికి కావాల్సిన శక్తి కానీ ఇదంతా కూడా భగవంతుడు పర్సనల్గా ఉండి నడిపిస్తున్నాడా ఇక్కడ? లేదు. బేసిక్గా లేదు తన మాతాజీ. శక్తుల ద్వారా నడిచిపోతున్నాయి అనమాట. సో ఏం చెప్తారంటే కృష్ణ బుక్లో, భగవంతుడు ఇంపర్సనల్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇంపర్సనల్ ఎలా అని తీసుకోవచ్చు అంటే, భగవంతుని యొక్క శక్తుల ద్వారా జగత్తు మొత్తం బ్రహ్మాండం మొత్తం నడిచిపోతూ ఉంటుంది అనమాట. భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు? గోలోక్లో గోపా ఫ్రెండ్స్తో గోపీస్తో ఆయన లీల అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఆయన పర్సనల్గా ఉండి నడిపించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు వస్తారు అంటే, మన యొక్క ఉద్ధారం కోసము. ఆ లీలలు అనేవి తెలుసుకొని లీలల్లో మనం పార్టిసిపేట్ చేసి లేదా లీలల గురించి మనం విని వాటి గురించి చర్చ చేసే కొద్దీ ఏమవుతుంది అంటే మనలో శుద్ధీకరణ వస్తుందన్నమాట. మనం ఏదైతే మర్చిపోయామో, మనం భగవంతుని సేవకులం అనే విషయం మర్చిపోయామో, ఆ గుర్తు చేసే శక్తి అనేది ఆ లీలలకు ఉంటుందన్నమాట. సో ఆ లీలలు అనేవి మనం డిస్కస్ చేసే కొద్దీ మనలో ప్యూరిటీ, పవిత్రత అనేది పెరిగి మనం భగవంతుని వైపు తిరగడం అనేది మొదలు పెడతాం. కేవలం మనల్ని తిరిగి భగవద్ధామానికి తీసుకువెళ్ళడానికే భగవంతుడు స్వయంగా ఇక్కడికి వచ్చి తన లీలలు అనేవి చేస్తారనమాట. సో ధర్మ సంస్థాపన, శిక్షణ, శిష్ట రక్షణ అనేవి వస్తున్నారు కాబట్టి ఆ పని జరుగుతుంది. కానీ వీటి కోసంగా భగవంతుడు రావట్లేదు అనమాట. సమ్టైమ్స్ మనం కూడా చెప్తాం కదా, ఒకే పని వల్ల ఇవన్నీ కూడా జరిగిపోయాయి, ఒక్కసారి వెళ్ళడం వల్ల ఇవన్నీ కూడా జరిగిపోయాయి అంటూ ఉంటాం కదా. సో భగవంతుడు వచ్చింది వీటి కోసం కాదు. భగవంతుడు వచ్చింది మనకి ఆ లీలల్నిచ్చి, ఆ లీలల పైన మనకి అట్రాక్షన్ అనేది ఇచ్చి, అట్రాక్షన్తో మనం వాటి గురించి ఇంకా చింతన చేసే కొద్దీ మనం ప్యూరిఫై అవుతూ భగవంతుని వైపు తిరిగి భక్తిని సిన్సియర్గా తీసుకొని భగవద్భక్తి ప్రాక్టీస్ చేస్తూ తిరిగి భగవద్ధామానికి వెళ్ళడం కోసం ఈ లక్ష్యం పెట్టుకొని భగవంతుడు వచ్చి లీలలు చేస్తారనమాట. వచ్చారు కాబట్టి ఈ 3 పనులు కూడా జరుగుతున్నాయి. అందుకనే 4.9లో ఏం చెప్తారు? జన్మ కర్మచ మే దివ్యం. నా జన్మకి నేను చేసే కర్మ, బేసిక్గా భగవంతుడు చేసేది కర్మ కాదు, బట్ ఏంటి అంటే ఆయన లీలలు అనమాట. ఆ కర్మకి ఎవరైతే తత్వతః తెలుసుకుంటారో, వాటి వెనక రహస్యం ఏంటి అనేది తత్వతః తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. తత్వతః ఎలా తెలుస్తుంది చెప్పండి? భగవంతుని యొక్క లీల అనేది ఒకసారి మనం వినేసాం అనుకోండి, మనకు అర్థమైపోతుందా ఎందుకు భగవంతుడు ఇలా చేశారు అనేది? మనకు అర్థమైపోతుందా? మాతాజీ, ఒక్కసారిలో అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది భగవత్ లీల అంటే? మనం భక్తి చేస్తున్నప్పుడే భగవత్ లీల అనేది అర్థమైంది. ఎస్ ఆర్ నో? మనము ఇస్కాన్కి రాకముందు కూడా మేబీ కొన్ని పాస్ట్ టైమ్స్ వినుండొచ్చు. కానీ వచ్చి జపం చేస్తూ భక్తుల సాంగత్యంలో ఉంటూ భగవత్ సేమ్ అదే లీల వింటున్నప్పుడు ఒకప్పుడు విన్న ఫీలింగ్కి ఇప్పుడు విన్న ఫీలింగ్కి డిఫరెన్స్ ఉంటుందా లేదా చెప్పండి? ఉంటుంది కానీ ఎందుకుంటుంది అంటే, భగవంతుడు ఒకప్పుడు దాని డీటెయిల్స్ అన్ని మనకి రివీల్ చేయలేదన్నమాట. అంటే డీటెయిల్స్ అన్ని రహస్యంగా ఉంచేశారనమాట. లీల వింటున్నాం కానీ ఏంటి అనేది మనకు తెలియదు. కానీ జపం చేసే కొద్దీ భక్తుల సాంగత్యంలోకి వచ్చి ఈ కథ అనేది వినే కొద్దీ ఏమవుతుంది అంటే ఆ లీలలో ఉన్న ఆ పరమార్థాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారనమాట. సో అలా తెలుసుకున్నప్పుడు మనకి భక్తి చేయాలనే ఆలోచన పెరుగుతుందా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. పెరుగుతుంది మాతాజీ.
పెరుగుతుంది. ఒక మొత్తం పెద్ద కోటీశ్వరుడు తనని నమ్మిన ఒక ఫ్రెండ్ కోసము తను మొత్తాన్ని పక్కన పెట్టి ఐశ్వర్యం అదంతా కూడా నేను ఇంత పెద్ద కోటీశ్వరుని అన్న విషయాన్ని పక్కన పెట్టేసి తన ఫ్రెండ్ కోసం ఒక చిన్న సేవకుడిలాగా ఆయన మారిపోయాడు అంటే మనకేమనిపిస్తుంది చెప్పండి అని విన్నప్పుడు? అరే ఎంత మంచి వ్యక్తి ఈయన, తన ఫ్రెండ్ కోసం, తన ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు మొత్తం తన ఐశ్వర్యాన్నంతా పక్కన పెట్టి తన ఫ్రెండ్తో తోడుగా ఉండడానికి ఒక సేవకునిగా వచ్చారు అంటే ఎంత గొప్ప వ్యక్తి ఈయన అని చెప్పి మనం అనుకుంటామా లేదా చెప్పండి? అనుకుంటాం మాతాజీ. మరి అలాంటిది భగవంతుడు, దేవాది దేవుడు మొత్తం అంటే లక్ష్మీదేవినే ఆయన పాదసేవ కావాలని కోరుకుంటూ ఉంటుంది. మొత్తం అంటే లక్ష్మీదేవి అంటే మొత్తం లక్ష్మికి ఆవిడే కదా అధిపతి. సో ఆవిడే భగవంతుని యొక్క పాదసేవ కావాలి, మీ పాదాల దగ్గర నాకు ఇంత ధూళి కావాలి అని చెప్పి లక్ష్మీదేవి కోరుకుంటుంది అంటే మరి భగవంతుని యొక్క పొజిషన్ ఎలాంటిది ఆలోచించండి. అటువంటి భగవంతుడు అర్జునుడి కోసం, తనని నమ్మిన భక్తుని కోసం, తన స్నేహితుని కోసం మొత్తాన్ని పక్కన పెట్టి ఒక డ్రైవర్ లాగా వచ్చాడు అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి చెప్పండి? భగవంతుడు గొప్పవాడు మాత్రమే కాదు, ఎంత ఎంత సున్నితమైన మనస్సు ఆయనది, తన భక్తులతో ప్రతిస్పందించడానికి ఎటువంటి స్థితికైనా ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు అటువంటి భగవంతుడి కదా నాకు తోడుగా ఉండమని అడగాలి అని చెప్పి మనకు అనిపిస్తుందా లేదా చెప్పండి? అనిపిస్తుంది మాతాజీ. ఇప్పుడు అర్జునకి ఏంటి క్వాలిఫికేషన్? అర్జున భక్తుడు, అర్జున స్నేహితుడు. మరి ఆయన కోసం భగవంతుడు అంత చేశారు అంటే మరి నేను కూడా భగవంతునితో నా మనసులో ఉన్న భావాలన్నీ చెప్తూ నేను భక్తి చేస్తూ ఉంటే నాతో కూడా భగవంతుడు అలా అంత సన్నిహితంగా ఉంటారు, నాకు తోడుగా ఉంటారు అని తెలుసుకున్నప్పుడు భక్తిని పట్టుకోకుండా ఉంటామా చెప్పండి? ఎస్, ఖచ్చితంగా చేయాలనుకుంటా. ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది. ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది మనకి అంటే జపం చేస్తూ సాంగత్యంలోకి వచ్చి కథ వింటున్నప్పుడే తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా కృష్ణ చారియట్ డ్రైవర్ అయిపోయారు, అర్జున యుద్ధం చేస్తున్నారు అనేది మాటల వరకు తెలుసుకున్నాం. అప్పుడు మనకి ఈ భావన ఉందా చెప్పండి? ఒకప్పుడు ఇస్కాన్లో మనం చాంటింగ్ చేయకుండా ఈ లీలలు అనేవి వినకుండా ఉన్నప్పుడు కూడా ఈ విషయం మనందరికీ తెలుసు. ఎస్ ఆర్ నో? ఇదేమైనా కొత్త విషయమా? ఇస్కాన్లోకి వచ్చాకే తెలిసిందే అనుకోవడానికి ఇదేమైనా కొత్త విషయమా? కాదు కాదు. భగవద్గీత గురించి జనరల్గా అందరికీ తెలుసు. మహాభారత యుద్ధంలో ఇటు పాండవాసు ఇటు కౌరవాసు ఉన్నారు. సో పాండవులకి కౌరవులకి మధ్యన యుద్ధం అనేది జరగబోతుంది. అప్పుడు కృష్ణ పాండవుల వైపు ఉన్నాడు, ఆయన రథ సారథ్యం వహించారు. ఇంత మనకు తెలుస్తుంది, అవునా కదా? మరి ఆ టైంలో ఈయన భక్తి చేయాలి అని మనకి ఏమైనా అనిపించింది అప్పుడు? అనిపించదు. సో బేసిక్గా ఏంటి అంటే మనం జపం చేస్తూ భక్తుల సాంగత్యంలోకి వచ్చి కథ వింటున్నప్పుడు ఆయన చేసే లీల వెనక తత్వం అనేది తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే తత్వం తెలుస్తుందో అట్లాంటి భగవంతుడిని నేను ఎప్పుడు వదులుకోలేను, మరి ఇంత ప్రతిస్పందిస్తున్నారే. అండ్ మనకి ఎప్పుడైతే భగవద్గీత అన్ని చదువుతామో కడుపులో అగ్నిలా ఉండి వైశ్వానరో భూత్వ నేను తినే, మనం నోటికి అసలు ఒక హద్దు అదుపు అనేది ఉండదు కదా, ఏది పడితే అది వేసేస్తూనే ఉంటాం. మరి ఇంత వేసిందంతా కూడా అరిగించి నాకు పోషణనిస్తున్న వ్యక్తి భగవంతుడు. నేను తినే ప్రతిదీ, నేను చూసే ప్రతిదీ, నేను పీల్చే గాలి మొత్తం, భూమి, అగ్ని, వాయువు, జలము, ఆకాశము మొత్తానికి మూలం ఆయన అని చెప్పి తెలుసుకోవడము. నేను ఆత్మలాగా ఇలా వస్తూ ఉంటే నన్ను వదలలేక పరమాత్మలాగా నాతో ప్రతి యోనిలోకి వస్తున్నారు భగవంతుడు అని తెలుసుకోవడము. ఇట్లా ప్రతిదీ తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. జపం చేస్తూ ఈ భగవద్గీత చదువుతూ సాంగత్యంలో వింటున్నప్పుడు అర్థమవుతుంది భగవంతుడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడు మనల్ని ఆయన వైపు తిప్పుకొని తిరిగి భగవద్ధామానికి వెళ్ళాలి అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? సో అలా మనకి భగవంతుడు లీలలు చేయడానికి వచ్చినప్పుడు శ్రీమతి రాధారాణి కూడా మనల్ని భగవంతుడిని అసిస్ట్ చేయడానికి వస్తారనమాట. తన సహకారాన్ని అందిస్తూ కూడా లీలల్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తారనమాట. శ్రీమతి రాధారాణిని మనం లాదిని శక్తి అని చెప్పి పిలుస్తారు. అయితే మనం ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, రాధారాణి యొక్క కృప ఉంది కాబట్టే ఇవాళ మన జీవితంలో భక్తి ఉంది. రాధారాణి కృప లేదు అంటే మనకి భగవంతుని కృప దొరకడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఓకేనా? సో రాధారాణి సో 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 మర్సిఫుల్ అంటారనమాట. చాలా 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 కృపని ఇస్తూ ఉంటుందన్నమాట రాధారాణి. ఎప్పుడైతే రాధారాణి కృప దొరుకుతుందో కృష్ణ కృప ఆటోమేటిక్గా దొరుకుతుంది అనమాట. అండ్ అయితే రాధాకృష్ణుల యొక్క మధ్యన భేదం ఏంటి అని అంటే రాధాకృష్ణులు ఒకే ఆత్మ రెండు శరీరాలు ధరించి ఉంటారు. బేసిక్గా వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఏం లేదు, ఇద్దరు కూడా ఒకటే. రాధారాణి అండ్ కృష్ణ ఇద్దరు కూడా ఒకే ఆత్మ, బట్ కనిపించడానికి వారు
2 డిఫరెంట్ బాడీస్లో కనిపిస్తున్నారు అనమాట. అందుకనే రాధారాణి ఎక్కువ మెర్సిఫుల్ అనమాట. కృష్ణనే బేసిక్గా రాధారాణి అంటే, కానీ ఇంకా ఎక్కువ కృపనివ్వడానికి రాధారాణి మనకి సిద్ధంగా ఉంటారనమాట. సో రాధారాణి రూపంలో మనకి చాలా మెర్సిఫుల్ ఉంటారనమాట కృష్ణ. ఓకేనా? అయితే ఒకసారి శ్రీల ప్రభుపాద అడుగుతారంట, మనకి ఈ మొత్తం హోల్ క్రియేషన్ మొత్తం అన్ని బ్రహ్మాండాల్లో సర్వలోకాల్లో కూడా ఎవరు గొప్ప పర్సనాలిటీ అని చెప్పి తన శిష్యుల్ని అడుగుతారంట శ్రీల ప్రభుపాదుల వారు. అప్పుడు శిష్యులు చెప్పారంట, ఇంకెవరు కృష్ణని అని చెప్పి చెప్తారనమాట. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఏమని ఉంటారు తెలుసా? ఏమైనా గెస్ట్ చేయగలరా? రాంగ్ అంటారు. రాధారాణి మెయిన్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఎవరు అని అడిగితే కృష్ణ 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 అని చెప్పారంట డిసైపుల్స్. శ్రీల ప్రభుపాదుల వారు అన్నారంట, నో, రాంగ్ అని అంటారంట. దీని వాళ్ళు ఆలోచిస్తారు, ఏంటబ్బా కృష్ణ గురించి ఇంత తెలుసుకుంటూ కృష్ణనే సుప్రీం అని తెలుసుకున్నప్పుడు కృష్ణ కాదంటారు అని ఆలోచించి కొందరుండి శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ చైతన్య మహాప్రభు అని అంటారనమాట. యు ఆర్ హాఫ్ కరెక్ట్ అని అంటారనమాట. శ్రీ చైతన్య మహాప్రభు హాఫ్ కరెక్ట్, గ్రేటెస్ట్ పర్సనాలిటీ అని. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట, రాధారాణి ఇస్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ అని చెప్పి ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పి రైట్ ఆన్సర్ ఇస్ శ్రీమతి రాధారాణి అని చెప్పి చెప్తారంట. సో రాధారాణి చాలా 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 మర్సిఫుల్ అండ్ చాలా గ్రేటెస్ట్ పర్సనాలిటీ అనమాట. మనం హరే కృష్ణ మహామంత్రంలో హర అని మనం ఏదైతే పిలుస్తున్నామో, హర అనేది మంత్రంలోకి వచ్చినప్పుడు హరేగా మార్చామన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అక్కడ హర అనే శబ్దము శ్రీమతి రాధారాణిని సూచిస్తూ ఉంటుందన్నమాట. సో అందుకనే మనం ఆ మంత్ర యొక్క మీనింగ్ కూడా ఏమంటాము, ఓ శ్రీమతి రాధారాణి, ఓ కృష్ణ, ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ సర్వీస్. దయచేసి నన్ను మీ సేవలో నియుక్తుడిని చేయండి, నియుక్తురాల్ని చేయండి అని చెప్పి మనము ప్రార్థన పెడుతున్నాం అనమాట రాధారాణికి కృష్ణకి. ఓకేనా? అండ్ భగవంతునికి 64 గుణాలు ఉంటాయి, 64 క్వాలిటీస్ ఉంటాయి కృష్ణకి. అయితే శ్రీమతి రాధారాణికి 25 క్వాలిటీస్ ఉంటాయంట. 25 క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా శ్రీమతి రాధారాణినే గ్రేట్ అంటారనమాట. అదేంటబ్బా మరి 64 గుణాలు ఉన్న వ్యక్తినే చాలా గ్రేట్ కదా అని మనకు అనిపిస్తుంది కదా. సో అప్పుడు మనకి ఏమంటారంటే ఆచార్యాస్, 25 క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా శ్రీమతి రాధారాణికి ఆ క్వాలిటీస్లో లాస్ట్ క్వాలిటీ ఏంటి అంటే షీ కెన్ కంట్రోల్ కృష్ణ. ఆవిడ భగవంతుణ్ణి, 64 గుణాలున్న భగవంతుణ్ణి కూడా రాధారాణి కంట్రోల్ చేయగలదు అనమాట. సో అది రాధారాణి యొక్క శక్తి. ఓకే. అండ్ రాధారాణి కళ్ళు అనేవి ఎప్పుడు కూడా రెస్ట్లెస్గా ఉంటాయంటారు. రెస్ట్లెస్ అంటే ఏంటి అంటే, ఇంకా అంటే రాధారాణి యొక్క ప్రమేయం లేకుండానే కళ్ళు పరిగెడుతూ ఉంటాయంట. ఎక్కడ కృష్ణ ఉన్నారు, ఎక్కడ శ్యామసుందర ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు కృష్ణ అని చెప్పి. అంటే జనరల్గా ఇప్పుడు మనం ఏదైనా చేయాలనుకోండి, ఇప్పుడు మనం హ్యాండ్ రైస్ చేయాలనుకోండి, నా మైండ్ నుంచి సిగ్నల్ అనేది ఇక్కడికి వస్తేనే, బ్రెయిన్ నుండి సిగ్నల్ అనేది ఇక్కడికి వస్తేనే హ్యాండ్ అనేది రైస్ చేయడం జరిగింది. ఎస్ ఆర్ నో చెప్పండి. కానీ శ్రీమతి రాధారాణికి అలా ఉండదంట. కళ్ళకి స్పెసిఫిక్గా సిగ్నల్ వెళ్ళాల్సిన అవసరం లేదంట. అంటే తన బ్రెయిన్ అది చెప్పి కళ్ళకి వచ్చి ఆ ఇన్స్ట్రక్షన్ కళ్ళు చూడడం అనేది అలా జరగాల్సిన అవసరం లేదంట. న్యాచురల్గానే శ్రీమతి రాధారాణి కళ్ళు అనేవి ఎప్పుడు కూడా కృష్ణ కోసం ఎక్కడున్నాడా 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 అని అవి పరిగెడుతూనే ఉంటాయంట. అందుకనే శ్రీమతి రాధారాణి ఐస్ అనేవి రెస్ట్లెస్, అవి ఇంకా అసలు తీరిక అనేది తీసుకోవన్నమాట. అలా రెస్ట్గా ఉండడం అనేది జరగదు, ఎప్పుడు కూడా కృష్ణ కోసం పరితపిస్తూనే ఉంటాయని చెప్పి చెప్తారనమాట. ఓకే. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు రాధారాణి గురించి క్లాస్ చెప్పండి అని చెప్పి డివోటీస్ అందరూ అడిగారంట. అయితే డివోటీస్ అందరూ అడిగినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు 1 hour క్లాస్ ఏదో చెప్పారంట. నాకు డ్యూరేషన్ కరెక్ట్గా తెలీదు, నేను జనరల్గా చెప్తున్నాను మీకు. ఒకవేళ 1 hour క్లాస్ అనేది చెప్పినప్పుడు 59 minutes పాటు కృష్ణ గురించి చెప్పారంట. సో క్లాస్ ఎవరిపైన చెప్పండి? రాధారాణి గురించి, శ్రీమతి రాధారాణి గురించి క్లాస్ 59. అందరూ ఏంటబ్బా రాధారాణి గురించి చెప్పంటే కృష్ణ యొక్క గొప్పతనాలు చెప్తున్నారు, కృష్ణ యొక్క ఐశ్వర్యాలు చెప్తున్నారు, కృష్ణ యొక్క పాస్ట్ టైమ్స్ చెప్తున్నారు, కృష్ణ స్వీట్నెస్ చెప్తున్నారు, టైం అయిపోతుంది కానీ రాధారాణి దగ్గరికి రారేంటి శ్రీల ప్రభుపాదుల వారు? క్లాస్ ఏమో రాధారాణి పైన కదా అని చెప్పి అందరు ఎదురు చూస్తున్నారంట. 59th minute దగ్గర ఆగి, ఇంతసేపు మనం కృష్ణ గురించి మాట్లాడాం కదా, కృష్ణ ఎంత గొప్పవాడో మీకు తెలుస్తుంది కదా, ఇంతటి కృష్ణని కూడా కంట్రోల్ చేసేది శ్రీమతి రాధారాణి అని చెప్పి క్లాస్ ఎండ్ చేశారంట. సో బేసిక్గా మనం ఎంతైతే మాట్లాడుకుంటున్నామో భగవంతుడు అది, భగవంతుడు ఇది, భగవంతుడు అంత గొప్పవాడు, భగవంతుడు ఇంత గొప్పవాడు అని చెప్పి ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ భగవంతుడు రాధారాణి యొక్క కంట్రోల్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట.
అందుకనే రాధారాణి కృప మనకి ఎప్పుడైతే దొరుకుతుందో భగవంతుని కృప ఆటోమేటిక్గా మనకి దొరుకుతుంది అనమాట. ఓకేనా. ఇన్ఫ్యాక్ట్ మనందరి జీవితంలో భక్తి అనేది రాధారాణి కృప వల్లనే వచ్చింది అంటారు. ఓకేనా. సో రాధారాణి ఈజ్ మోస్ట్ మర్సిఫుల్, చాలా చాలా మర్సిఫుల్ అనమాట. ఒకవేళ రాధారాణి రికమెండ్ చేసేసింది అనుకోండి, మనం వెళ్ళి ప్రే చేస్తూ ఇట్లా కృష్ణ నేను ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నాకు సాధన సరిగ్గా అవ్వట్లేదు, నా మైండ్ ఇలా స్ట్రగుల్ చేస్తుంది అని మనం ప్రే చేస్తూ రాధారాణి వైపు చూసి అమ్మ మీ కృపని నాకు ఇవ్వు అని చెప్పి మనం అడిగామనుకోండి, రాధారాణి ఇమీడియట్గా రికమెండ్ చేస్తుంట. నన్ను అడుగుతున్నారు తనకి కృపనివ్వు అని కృష్ణ వైపు అలా చూడగానే గ్రాంటెడ్ అనేస్తారనమాట కృష్ణ. అంత కంట్రోల్ చేసేస్తుంది అనమాట కృష్ణని శ్రీమతి రాధారాణి. ఓకేనా. అలాంటి రాధారాణి శ్రీమతి రాధారాణి యొక్క అపియరెన్స్ డే ఇవాళ. యూజువల్గా వైష్ణవస్ అందరూ కూడా నూన్ వరకు ఫాస్టింగ్ ఉంటారు. సో ఎవరైతే ఫాస్టింగ్ ఉండగలరో సో ప్లీజ్ కీప్ ఫాస్టింగ్ టిల్ నూన్. మధ్యాహ్నం వరకు కూడా మీరు ఫాస్టింగ్ చేసి మధ్యాహ్నం బ్రేక్ చేయొచ్చు. ఓకేనా. సో మనం భగవద్గీతలోకి వెళ్దాము. సో కొన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేద్దామని ఇట్లా కొన్ని డీటెయిల్స్ అనేది చెప్పడం జరిగింది. అందుకనే ఒకసారి కృష్ణ అడుగుతారంట, నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే జనరల్గా ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తూ వారితో మనం ప్రతిస్పందిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ప్రేమ పెరగడం అనేది చూస్తూ ఉంటాం. ఇప్పుడు జనరల్గా తల్లిదండ్రులైనా పిల్లల పైన కానీ పిల్లలు మంచిగా రెసిప్రొకేట్ అవుతూ మంచిగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ పిల్లలు కంప్లీట్గా యాంటీ అయిపోయి అసలు నువ్వు వద్దు అని చెప్పి మనల్ని పేరెంట్స్ని పక్కకు తోసినప్పుడు పేరెంట్స్కి కోపం రావడం జరుగుతుందా లేదా చెప్పండి. జనరల్గా వస్తుంది. కానీ కృష్ణ ఏం చేశారంటే శ్రీమతి రాధారాణి పరితపిస్తూ ఉంటుంది కృష్ణ కోసం, కృష్ణ సేవ కావాలి కృష్ణ కావాలి అని. తన కళ్ళే తన కంట్రోల్లో లేకుండా పరిగెడుతున్నాయంటే శ్రీమతి రాధారాణి హృదయం ఎలా ఉంటుందో ఆలోచించండి. అట్లా పరిగెడుతున్న శ్రీమతి రాధారాణిని గోపికల్ని అందరినీ కూడా కృష్ణ వదిలేసి వెళ్ళిపోయినా కూడా స్టిల్ కృష్ణ వస్తారు. కృష్ణ వదిలేసి వెళ్తూ చెప్తారనమాట ఒక్క మాట, నేను తిరిగి వస్తాను అని చెప్పి చెప్తారనమాట. తిరిగి వస్తాను అని చెప్పిన తర్వాత ఎన్నో సంవత్సరాలు కృష్ణ తిరిగి రారనమాట. అయినప్పటికీ కూడా శ్రీమతి రాధారాణి గోపికస్ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూనే ఉంటారు, ఎదురు చూస్తూనే ఉంటారు, ఎదురు చూస్తూనే ఉంటారు. కృష్ణ పైన ప్రేమ అనేది పెరుగుతూనే ఉంటుంది తప్ప వాళ్ళకి తరగడం అనేది జరగదనమాట. సో కృష్ణకి అసలు సందేహం అనమాట, ఒక వ్యక్తి ఇలా వదిలేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయిన వ్యక్తి పైన కూడా మీకు ఇంత ప్రేమ ఎలా కలుగుతుంది రాధా అని చెప్పి కృష్ణ అడిగినప్పుడు శ్రీమతి రాధారాణి ఒకటే అంటారనమాట. ఏమంటారంటే, కృష్ణ నువ్వు నా స్థితి అర్థం చేసుకోవాలి అంటే నువ్వు నా పొజిషన్లో ఉండాలి, నువ్వు నీ పొజిషన్లో ఉండి దీన్ని అర్థం చేసుకుంటానంటే కుదరదు అని చెప్పి శ్రీమతి రాధారాణి అంటుంది. ఒకసారి మనం కూడా అంటామా లేదా చెప్పండి, నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు కూడా నా పరిస్థితి వచ్చినప్పుడే నీకు అర్థమైంది, లేదంటే నీకు అర్థం కాదు, ఎంత చెప్పినా నీకు అర్థం కాదు అని మనం అంటామా లేదా జనరల్గా. సో అలానే శ్రీమతి రాధారాణి అన్నారనమాట. సో నువ్వు నా సిచ్యుయేషన్లో ఉంటేనే నన్ను అర్థం చేసుకోగలుగుతావు తప్ప నేను చెప్తే నీకు ఇది అర్థం కాని విషయం కృష్ణ అని చెప్పి చెప్తారనమాట శ్రీమతి రాధారాణి. ఇప్పుడు కృష్ణ అనుకుంటారనమాట, అసలు ఎట్లా ఉంటుంది వీళ్ళకి ప్రేమ, నేను వదిలేసి వెళ్ళిపోయినా కూడా నా గురించి ఇంత తపన పడుతున్నారు, ఏం ఏం నచ్చుతుంది నాలో అంత ఇదిగా వీళ్ళకి అని కృష్ణ తెలుసుకోవడానికే మనకి శ్రీమతి రాధారాణి యొక్క మూడ్, ఆవిడ హృదయాన్ని తీసుకొని కృష్ణనే స్వయంగా మనకి శ్రీ చైతన్య మహాప్రభుగా వస్తారనమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు అంటే రాధా కృష్ణుల కలయిక అనమాట. రాధారాణి యొక్క హృదయం మూడ్, ఆ భావన అనేది తీసుకొని కృష్ణనే స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభుగా వస్తారు. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు మనకి ఇచ్చిన ఒకే ఒక్క మంత్రం ఏంటి చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 సో శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు భగవంతుడు ఇంకా పిచ్చెక్కిపోతారనమాట. ఈ మంత్రం చెప్తూ ఉంటే చెప్తూ ఉంటే చెప్తూ ఉంటే అసలు ఇంకా తన్మయత్వానికి అవధులు అనేవి లేవన్నమాట. సో అటువంటి స్థితికి వెళ్ళిపోతారు. ఒకసారి ఏమో ఆనందంతో ఎగురుతూ ఉంటారు, ఒకసారి ఏమో కంటి వెంట నీళ్ళొచ్చి కుప్పకూలిపోతూ ఉంటారు, ఒకసారి ఏమో రోమాంచితం అయిపోతూ ఉంటుంది, ఒకసారి ఏమో కంఠం గద్గదం అయిపోతూ ఉంటుంది అనమాట, చోక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇన్ని అష్ట వికారాలు అనేవి చూస్తూ ఉంటారనమాట. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకం అనేది మనకి ఇచ్చినప్పుడు లాస్ట్ శ్లోకాలో చెప్తారు. సో యథా తథావా విదధాతు లంపటో మత్ ప్రాణనాథస్తు స ఏవ నాపరహ అంటారు. నువ్వు నన్ను దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నా, నన్ను వదిలేసి వెళ్ళిపోయినా కూడా నువ్వే నా ప్రాణనాథుడివి అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్తారు. ఇది ఎవరి యొక్క హృదయం చెప్పండి. శ్రీమతి రాధారాణి హృదయం అనమాట. సో కృష్ణనే రాధారాణి యొక్క భావాన్ని తీసుకొని శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చి మనందరికీ ఫ్రీగా పంచిపెట్టింది ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్రం.
సో బేసిక్గా రాధారాణి యొక్క భావం అనేదంతా కూడా హరే కృష్ణ మహామంత్రంలో ప్రోగ్రామ్ చేసి మనకిచ్చారనమాట. అందుకని హరే కృష్ణ మహామంత్రాన్ని సిన్సియర్గా మనం జపం చేసే కొద్దీ మనలో కూడా అంత ప్రేమ అనేది డెవలప్ అవుతుంది అనమాట కృష్ణ గురించి. సో ఇవాళ మనం ఇంకా తక్కువ స్టేజెస్లో ఉన్నాం కాబట్టి మనకి తెలియడం లేదు ఏముంది ఈ మంత్రంలో, చెప్పిందే చెప్పి ఏమొస్తుంది అని చెప్పి మనకి భావన ఎందుకు కలుగుతుంది అంటే ఇంకా ఆ శక్తి అందులో ఉన్న ప్రేమ అనేది మనము ట్యాప్ చేయట్లేదు అనమాట. చాంట్ చేస్తూ భక్తుల సాంగత్యంలో ఉంటూ సేవ చేస్తూ ఈ ప్రాసెస్లో ముందుకెళ్లే కొద్దీ ఏమవుతుంది అంటే మనకి ప్రేమ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కసారి ఆ ప్రేమ స్థితికి వెళ్ళాము అంటే ఇంకా అసలు ఏమీ వద్దు, నాకు కేవలం మంత్రం కావాలి, కృష్ణ కావాలి అనే ఇదే ఉంటుందన్నమాట. అందుకనే భక్తులు ఏమంటారంటే గోలోక్కి కూడా నన్ను నువ్వు తీసుకెళ్ళొద్దు, నాకు నరకంలో పెట్టు, స్వర్గంలో పెట్టు, భూలోకంలో పెట్టు, ఎక్కడైనా పెట్టు, కానీ నాకు నీ భక్తుల సాంగత్యాన్ని ఇవ్వు, నాకు నీ మంత్రం ఉంటే చాలు అని చెప్పి అడుగుతారనమాట. సో అంత శక్తి ఈ హరే కృష్ణ మహామంత్రంలో ఉంటుంది. అందుకనే అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ప్లీజ్ చాంట్ అని చెప్తూ ఉంటారు. చైతన్య మహాప్రభు కూడా ఏమంటారు, హరేర్ నామేవ 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 కేవలం కలో నాస్త్యేవ గతిరన్యత. ఓకే, సో నామం తప్ప ఇంకొక మార్గం లేనే లేదు అని శ్రీ చైతన్య మహాప్రభు మనందరికీ కూడా చెప్పేస్తారనమాట. అది రాధారాణి యొక్క మూడ్, రాధారాణి యొక్క హృదయం. మరి హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉంటే రాధారాణి కృప మనకి దొరుకుతుందా లేదా చెప్పండి? ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. ఎందుకంటే రాధారాణి హృదయం అనేది మంత్రంలో ప్రకటితం అవుతుంది కదా. ఆ మంత్రాన్ని మనం తీసుకునే కొద్దీ రాధారాణి కృప దొరుకుతూ ఉంటుంది. రాధారాణి ఎటువంటి ప్రేమ అనుభవిస్తూ ఉన్నారో ఆ ప్రేమని మనకి కూడా రుచి చూపిస్తారనమాట. దానికోసం మనం ఏం చేయాలి, సిన్సియర్గా ఈ నామాన్ని జపం చేస్తూ ఉండాలన్నమాట. ఏదో ఓవర్ నైట్ ఒక నెల, 2 నెలలు, 4 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు చేస్తే ఇది దొరికేది కాదు. ఇట్ టేక్స్ టైం, చాలా సమయం పడుతుంది. బట్ స్టిల్ డెఫినెట్గా ఇందులో రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? ఫైన్, మనం 1 or 2 శ్లోకాస్ చూసి ఇవాళ క్లాస్ అనేది క్లోజ్ చేద్దాము. సో 7.10 వరకు కంప్లీట్ అయింది కదా? 7.11 నుంచి స్టార్ట్ చేయాలి. ఎస్, ఓకే. 7.11 ఇప్పుడు చూద్దాము. నా వెనక రిసైట్ చేయండి. బలం బలవతాం చాహం బలం బలవతాం చాహం బలం బలవతాం చాహం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా కామోస్మి భరతర్షభా బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం 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 ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. మొత్తం శ్లోకం చదువుతాం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. ఎస్,
అనువాదం చదువుతారా? పావని మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండప్రణం. హరే కృష్ణ. అనువాదము. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, బలవంతులలోని కామరాగరహితమైన బలమును మరియు ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము కానటువంటి కామ సంభోగమును నేనే అయి ఉన్నాను. థ్యాంక్ యూ మాతాజీ. కళావతి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ. శ్రీల ప్రభుపాద పూజ. భాష్యం. బలవంతుని బలము స్వలాభము కొరకు కాకుండా సదా బలహీనులను రక్షించుట కొరకై వినియోగింపబడవలెను. అట్లే ధర్మ సిద్ధాంతములకు విరుద్ధముగా గాని సంభోగము సంతానోత్పత్తికే గాని అన్యమునకు కాదు. అటు పిమ్మట తమ సంతానమును కృష్ణ చైతన్యవంతులుగా చేయుట తల్లిదండ్రుల బాధ్యత అయి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలు. బలం బలవతాంచ. ఎస్. సో ఈ శ్లోకాలో మనకేం చెప్తున్నారంటే, బలవంతులలోని కామరాగరహితమైన బలమును మరియు ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము కానటువంటి కామ సంభోగమును నేనే అయి ఉన్నాను అని అంటున్నారు. అయితే జనరల్గా బలం ఎవరికి ఉంటుంది చెప్పండి? స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండేవారిని మనం ఏమంటాం? చతుర్వర్ణాల్లో ఎవరి కిందకు వస్తారు వారు? భీముడు క్షత్రియులు మాతాజీ. క్షత్రియులు అన్నమాట. సో క్షత్రియ అంటేనే అర్థం ఏంటి అంటే, ఎవరైతే మనకి హాని నుండి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారో వాళ్ళని క్షత్రియులు అని చెప్పి పిలుస్తామన్నమాట. అయితే క్షత్రియులు అనేవారు వారి దగ్గర ఉన్న బలాన్ని స్వలాభం కోసమో సొంత విషయాల కోసమో వాడారనుకోండి, అది కరెక్ట్ కాదనమాట. కానీ ఏదైతే బలం, ఆ శక్తి సామర్థ్యాలు ఏదైతే ఉన్నాయో అది ఎవరికైతే ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారో సమాజంలో వారి పైన అటాక్ చేయడానికి వాడారనుకోండి, అటువంటి బలం అనేది నన్ను సూచిస్తుంది అని కృష్ణ చెప్తున్నారు అనమాట. ఓకే, కామరాగరహితమైన బలం అంటే అర్థం ఏంటి అంటే, స్వలాభం కోసము నాకు మమకారం ఉంది కాబట్టి నా వాళ్ళ కోసం నేను నా బలాన్ని ప్రదర్శిస్తాను అంటే అది కరెక్ట్ కాదు. కానీ నీ ధర్మాచరణ కోసం, క్షత్రుని యొక్క ధర్మం ఏంటి అంటే అధర్మం వైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉండాలి. సో ఎవరికైతే హాని జరుగుతూ ఉంటుందో వారికి ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట. అది క్షత్రుని యొక్క ధర్మం. దానికోసం వారి యొక్క బలాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ అటువంటి బలాన్ని చూపిస్తున్నప్పుడు ఆ బలం అనేది నన్ను సూచిస్తుంది అని కృష్ణ చెప్తున్నారనమాట. బేసిక్గా మనకి గత 4-5 శ్లోకాస్గా మనకి ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఎక్కడెక్కడ ఏ ఏ గుణంలో మనం చూడొచ్చు అనేది మనకి తెలియజేస్తూ ఉన్నారు. అవునా కదా చెప్పండి? నీటిలో రసోహమప్సు కౌంతేయ, నీటిలో యొక్క రుచిని నేను, సూర్యచంద్రుల యొక్క వెలుతురు నేను, అండ్ అగ్ని యొక్క శక్తిని నేను, ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో అలానే మనకి ఇంకొక యాంగిల్ ఇస్తున్నారనమాట. స్పెసిఫిక్గా ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, ఇక్కడ క్షత్రియునితో అర్జునుడితో మాట్లాడుతున్నారు కాబట్టి నీ నీ యొక్క బలం కూడా నన్నే సూచిస్తుంది అది అని చెప్పి చెప్తున్నారనమాట. భగవంతునికి షడైశ్వర్యాలు ఉంటాయి. మనలో ఏవైతే గొప్పగా ఉన్నాయో క్వాలిటీస్, ఒకవేళ బలం కానీ, అందం కానీ, వైరాగ్యం కానీ, నాలెడ్జ్, జ్ఞానం కానీ, ఫేమ్, కీర్తి ప్రతిష్టలు కానీ, ఇట్లాంటివి ఏమున్నా కూడా అవి భగవంతుని యొక్క అంశగా మనలో ఉన్నాయి తప్ప, భగవంతుడు యాక్సెప్ట్ చేస్తేనే, భగవంతుడు గ్రాంట్ చేస్తేనే మనకు వస్తాయి తప్ప, భగవంతుడు గ్రాంట్ చేయకుండా మనకు వస్తాయా చెప్పండి? అలో చేయకుండా మనకు వస్తాయా? సో ఇట్లాంటివి జనరల్గా మనకి భౌతికంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకి ఇట్లాంటివి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి బాగా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, మనకి చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, నేనేమో ఇంత వీక్ ఉన్నాను అని మనం కంపేర్ చేసుకుని అక్కడితో ఆగిపోతాము. ఒక వ్యక్తి చాలా అందంగా ఉన్నారనుకోండి, అరే ఎంత అందంగా ఉన్నారు, సమ్వేర్ ఇది కూడా రాసిపెట్టి ఉండాలి అని చెప్పి అక్కడి దాకా మాట్లాడి వదిలేస్తాం. ఒక వ్యక్తికి మంచి పేరు ప్రతిష్టలు వస్తున్నాయి అనుకోండి, ఆ పేరు ప్రతిష్టలు చూసి మనం ఏమనుకుంటామంటే, అబ్బా ఈయన పట్టిందల్లా బంగారం అవుతుంది, అందరూ కూడా ఈయన్ని బాగా మెచ్చుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఈయనకు మంచి గుర్తింపు అనేది వస్తుంది అని అక్కడి దాకా మాట్లాడి వదిలేస్తాం. కానీ ఇంకొక స్టెప్ పైకి వెళ్ళి చూడాల్సింది ఏంటి అంటే, వీళ్ళకి ఇవాళ ఈ శక్తి ఎక్కడి నుండి వచ్చింది అంటే భగవంతుని యొక్క కృపగా వచ్చింది. ఇవాళ ఈ అందం ఎక్కడి నుండి వచ్చింది అంటే భగవంతుని కృపగా వచ్చింది. ఈ కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు ఎలా వచ్చాయంటే భగవంతుని కృపగా వచ్చాయి. భగవంతునిలో ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయి. భగవంతుడు కొంతమందికి కొన్ని అలాగా అలో చేస్తారు. సో దాని వెనక కూడా భగవంతుని యొక్క హస్తం చూడడం అనేది మనం నేర్చుకున్నాం అనుకోండి, భగవంతుని మనం దర్శించడం అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారు, ధర్మ సిద్ధాంతాలకు విరుద్ధం కానటువంటి కామ సంభోగమును కూడా నేనే అయి ఉన్నాను.
సో మనం ఏదైతే ధర్మయుతంగా వివాహం అనేది చేసుకొని సంతానోత్పత్తికి మనం ప్రయత్నం చేస్తామో అది కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నారనమాట. బేసిక్గా ధర్మాచరణ చేస్తూ మనం ధర్మాన్ని అనుసరిస్తూ ఒక ధర్మపత్నిని స్వీకరించి మనం సంభోగ క్రియ అనేది చేసి పిల్లలకి జన్మనివ్వడం అనేది కూడా అది కూడా నేనే అని కృష్ణ చెప్తున్నారు. అయితే శ్రీల ప్రభుపాదుల వారు దీనికి ఇంకొక పాయింట్ చెప్పారు. ఏంటి అంటే తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం ఏంటి? తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం అలా జన్మనిచ్చిన వారికి మనము భగవద్భక్తినివ్వాలి. కేవలం జనరల్గా మ్యారేజ్ అనేది చేసుకొని మన ఇంద్రియ భోగం కోసం, మన సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం కాదు మ్యారేజ్ అనేది. మ్యారేజ్ అనే దానికి ఒక పెద్ద రీజన్ ఉంది. ఏంటి అంటే మనకి సెన్సెస్ అనేవి కంట్రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అందరూ కూడా సన్యాసాశ్రమాన్ని స్వీకరించగలుగుతారా చెప్పండి? అంత ఈజీగా ఉంటుందా? భౌతికంగా బ్రతుకుతూ భౌతికంగా వచ్చే అట్రాక్షన్స్ అనేవి తట్టుకుంటూ మనం నైష్టిక బ్రహ్మచారిగా అంటే బేసిక్గా ఇంకా అసలు ఒక స్త్రీని మనము స్వీకరించి భార్యగా మనం పిల్లల్ని జన్మనివ్వాలి అనే ఇది లేకుండా బ్రతకడం అనేది అందరికీ పాసిబుల్ అవుతుందా చెప్పండి? అవ్వదు. చాలా చాలా కష్టం అన్నమాట. అది మనకి లోపల మన మనస్సు, మన ఇంద్రియాలు అనేవి ఒక ఫోర్స్ తో వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కృష్ణ ఏం చెప్పారు? కంట్రోల్ చేయలేం మనం. కానీ భగవంతుడు మనకి ఎట్లాంటి వ్యవస్థ ఇచ్చారంటే నువ్వు కంప్లీట్ గా కంట్రోల్ చేసుకొని ఉండాల్సిన అవసరం లేదు. బట్ నీకు ధర్మాన్ని ఆచరిస్తూ చక్కగా ధర్మపత్నిని స్వీకరించు. నీ భార్యతో, నీ భర్తతో నువ్వు సంభోగం అనేది చేసుకొని పిల్లలకి జన్మనివ్వచ్చు. కానీ చేయాల్సిన విషయం ఏంటి అంటే పిల్లలకి కూడా కృష్ణ చైతన్యం అనేది ఇచ్చి వారిని ఉద్ధరింపజేయాల్సిన కర్తవ్యం అనేది నీ పైన ఉంది. సో మనకు ఒక చిన్న రిలాక్సేషన్ ఇచ్చారు. యూ కెన్ ఎంజాయ్ లైఫ్ అట్ ద సేమ్ టైం ఏదైతే మనకి జన్మిస్తారో సంతానము వారిని భగవంతుని వైపు తిప్పాలి. అది తల్లిదండ్రుల యొక్క ప్రథమ కర్తవ్యం అన్నమాట. ఒకవేళ కేవలం సుఖాన్ని భోగాన్ని అనుభవించి పిల్లలకి జన్మనిచ్చేసి వాళ్ళ బ్రతుకుతారు అంటే అది కరెక్ట్ కాదనమాట. బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే తల్లిదండ్రుల యొక్క ప్రథమ కర్తవ్యం పిల్లల్ని భగవంతుని వైపు తిప్పాలి. ఎందుకు అంటే మనం పిల్లలకి జన్మనిస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ మనం జన్మనిస్తున్నప్పుడు కేవలం ఒక శరీరానికి మాత్రమే మనం ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నాం. కానీ ఆత్మ అనేది ఎవరు పెడుతున్నారు చెప్పండి? తల్లి భగవంతుడు పెడుతున్నారు. మనమేమి ఆత్మని క్రియేట్ చేయలేదు. మనం చేయడం వల్ల ఆత్మ అనేది అక్కడ పుట్టడం అనేది జరగట్లేదు. ఆత్మ ఎంటర్ అయింది గర్భంలోకి, కానీ శరీరం అనేది మాత్రం తల్లి గర్భంలో పెరిగింది. ఆత్మ ఎంటర్ అయింది. సో మనం ఏం చేస్తున్నాం? బేసిక్గా ఒక ఆత్మని మన జీవితంలోకి ఇన్వైట్ చేస్తున్నాం అన్నమాట. సంతానం మనం ఎప్పుడైతే సంతానం అనేది మనం తీసుకొస్తామో, జన్మనిస్తామో, సో బేసిక్గా మనకి ఒక పిచ్చి వ్యామోహం ఉంటుందన్నమాట. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని అనుకుంటూ ఉంటాం. అంటే అట్లా ఉండడం తప్పు అని కాదు, కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళు భగవంతుని యొక్క అంశ నా కడుపున పుట్టేలాగా భగవంతుడు అరేంజ్ చేశారు. సో నేను చేయాల్సింది ఏంటి? ఈ అంశాన్ని తిరిగి మళ్ళీ భగవంతుని వైపు తీసుకెళ్ళాలి. అది నేను చేయాల్సిన పని. భగవంతుని వైపు చెప్పాలి, భగవంతుడికి ఎగ్జాక్ట్లీ భగవంతుని వైపు తిప్పాలి. అది నేను చేయాల్సిన పని. సో నా గర్భంలోకే భగవంతుడు ఎందుకు తీసుకొచ్చారు? మన ఇంట్లోనే ఈ బిడ్డని ఎందుకు పుట్టేలా జన్మింపజేశారు అంటే సో మనకి భగవంతుడు ఇది ఒక బాధ్యత ఇస్తున్నారు. నీకు ఒక సోల్ని అప్పచెప్తున్నా. సో వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు టీచ్ దెమ్ భక్తిని వాళ్ళకి తెలియజేయాలి. భగవత్ ప్రసాదాన్ని పెడుతూ ఉండు, భగవన్ నామాన్ని జపిస్తూ ఉండు, చక్కగా ఇంట్లో కూర్చొని కీర్తన చేస్తూ ఉండండి, హరికథ అనేది డిస్కస్ చేస్తూ ఉండండి. అటువంటి పిల్లలు చక్కగా వృద్ధి చెంది భగవద్భక్తి చేసుకొని వాళ్ళ మార్గాన్ని భగవంతుని వైపు తొందరగా వెళ్తూ ఉంటారు. అట్లా ఫెసిలిటీ అనేది క్రియేట్ చేశారు అంటే దెన్ ఏదైతే సంభోగ క్రియ చేసి పిల్లలకి జన్మనిచ్చామో అంతా కూడా ధర్మచక్రంలోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో పేరెంట్స్ యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వాళ్ళ పిల్లలకి భక్తి అనేది ఇవ్వడం అనమాట. కానీ దురదృష్టం ఏంటి అంటే ఇవాళ కాలంలో పేరెంట్స్ అనేవారు ఈ యాంగిల్లో ఆలోచించట్లేదు అనమాట. ఎంతసేపు ఎంత ఆస్తి ఇచ్చామా, ఎంత సంపాదించామా, ఎంత ప్రాపర్టీస్ అనేవి వారి పేరు మీద రాసామా, ఎంత ఐఐటి కాలేజెస్లో చదివించామా, ఎన్ని కోట్లున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశామా, ఎంత ఆస్తి అనేది మా అబ్బాయికి వస్తుంది, ఎంత ఆస్తి అనేది మా అమ్మాయికి వస్తుంది, ఇంతవరకే ఆలోచిస్తున్నారు తప్ప అరే రేపు పొద్దున్న వాళ్ళు జీవితం వెళ్ళిపోయే లోపు వారికి భగవంతుని వైపు తిప్పాను అంటే అప్పుడు కదా తల్లిగా తండ్రిగా నేను వారికి చేయాల్సిన కర్తవ్యం అనేది కరెక్ట్గా చేసిందాన్ని అవుతాను అని మనం ఆలోచించగలుగుతున్నామా చెప్పండి?
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లేదు మాతాజీ. లేదు మాతాజీ. లేదు, అక్కడ రాంగ్ అవుతున్నాం అనమాట. అందుకనే భక్తుల కుటుంబంలో ఏదైతే ఎవరైతే బిడ్డలు జన్మిస్తారో, బేబీస్ పుడతారో, ఆ సోల్స్ అనేవి చాలా చాలా అదృష్టవంతులు అనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచే భక్తి వైపు వెళ్ళిపోతూ ఉంటారు. సో బేసిక్గా ఆ భక్తుల కుటుంబంలో జన్మించారంటేనే మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళు ఒకప్పుడు భక్తి చేసుకొని భక్తిని ఇంకా కొంచెం చేయాల్సింది మిగిలి ఉంది కాబట్టే భగవంతుడి వాళ్ళ భక్తుల కుటుంబంలో చేసేలాగా ఆ ఫెసిలిటీ ఇచ్చారు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో చిన్నప్పటి నుంచి భక్తి తిరగడం, భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవంతుని వైపు తిరగడం అనేది చాలా అదృష్టవంతమైన విషయం అనమాట. అది మనం ఒకవేళ మన పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే దెన్ యాజ్ ఎ పేరెంట్ మన బాధ్యత అనేది మనం చక్కగా నిర్వర్తిస్తున్నట్లు. ఓకేనా? నెక్స్ట్ శ్లోక ఒకటి చూసి ఈరోజు క్లాస్ ఎండ్ చేద్దాం. ఏచైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. ఏచైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సరే 2 లైన్స్ చూద్దాం. ఏచైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. మొత్తం శ్లోక చూద్దాం. ఏచైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే అనువాదం ఎవరు చదువుతారు? జానకి రామయ్య ప్రభుజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. సత్వగుణమునకు గాని రజోగుణమునకు గాని లేదా తమో గుణమునకు గాని సంబంధించిన జీవుల భావనలన్నీయను నా శక్తి నుండే ఉద్భవించినవని నీవు తెలుసుకొనుము. ఒక విధముగా నేనే సర్వములైనను స్వతంత్రుడనై ఉన్నాను. ప్రకృతి త్రిగుణములు నా యందున్నను, నేను వాటికి లోబడి ఉండను. హరే కృష్ణ. కుమారి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం. భౌతిక జగత్తు నందలి సమస్త భౌతిక కార్యకలాపములు భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణముల చేతనే నిర్వహించబడుచున్నవి. ఈ త్రిగుణములన్నీయు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నుండియే వెలువడిను. అతడెన్నడును వాటిచే ప్రభావితుడు కాజాలడు. ఉదాహరణకు రాజ్యాంగ శాసనములచే ఎవరైనను శిక్షింపబడవచ్చునేమో గాని ఆ రాజ్యాంగమును తయారు చేసిన రాజు రాజ్యాంగ నియమములకు మాత్రము లోబడి ఉండడు. అట్లే భౌతిక ప్రకృతికి సంబంధించిన సర్వ
రజస్తము సత్వ రజస్తము గుణములు అన్నియును దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను నుండియే ఉద్భవించునను. అతడే నన్నడును భౌతిక ప్రకృతిచే ప్రభావితుడు కాజాలడు. కనుకనే అతడు నిర్గుణుడు అనగా గుణములు అతని నుండియే ఉద్భవించినను అతడిపై ఏ విధమైన ప్రభావమును కలిగింపజాలవు. అది ఏ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రత్యేక లక్షణములలో ఒకటి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోక చెప్పే ముందు ఇంకొక పాయింట్ తల్లిదండ్రుల గురించి ఇందాక అనుకుంటున్నాం కదా, అదొకటి షేర్ చేద్దాం అనిపించింది. భగవంతుని వైపు తిప్పడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. కానీ ఇవాళ రేపు తల్లిదండ్రులు ఎట్లా ఉంటున్నారంటే, ఎవరింట్లో అయితే జపం చేస్తూ ఎవరింట్లో అయితే భగవత్ సేవ చేస్తున్నామో అని పిల్లలు అట్రాక్ట్ అవుతున్నా కూడా తల్లిదండ్రులు సేఫ్గా ఫీల్ అవుతున్నారా చెప్పండి? లేదు లేదు. సో వాళ్ళే కంగారు పడుతున్నారు అనమాట. ఏంటబ్బా వీళ్ళు జపం ఏంటి, భగవద్గీత చదవడం ఏంటి, భగవంతుని సేవ చేయడం అని ఆదివారం టెంపుల్కి వెళ్ళిపోవడం ఏంటి, అసలు వీళ్ళ జీవితం ఏమవుతుంది అని చెప్పి వాళ్ళు కంగారు పడుతున్నారు అనమాట. అదే ఫ్రెండ్స్తో బయటికి తిరుగుతాము, పబ్లకు వెళ్తాము, పార్టీలు చేసుకుంటాము, మిడ్ నైట్ వస్తాము, మాకు నచ్చినట్టు మేము ఉంటామంటే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు చెప్పండి? మా పిల్లలు అప్ టు డేట్ ఉన్నారు, మోడర్న్ లైఫ్కి కరెక్ట్గా ఉన్నారు మా పిల్లలు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. అవునా కదా? ఇది దౌర్భాగ్యం అనమాట. మన సొసైటీలో ఉన్న దౌర్భాగ్య స్థితి ఇదనమాట. తల్లిదండ్రులకే జ్ఞానం లేనప్పుడు పిల్లల్ని ఎక్కడికి ఉద్ధరిస్తారు, ఎక్కడికని తీసుకెళ్తారు? పోనీ వైష్ణవుల కృప వల్ల పిల్లలకి భక్తి వచ్చినా కూడా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వెళ్ళొద్దు, జపం చేయొద్దు, నీ జపమాలు తీసేస్తా, నువ్వు చదివే బుక్స్ లాగేస్తా. ఒక డివోటీ నాకు చెప్తారు, ఒక మాతాజీ అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తూ ఉంటారు. తనకి కాల్ చేసి మాట్లాడడానికి కూడా ఫోన్ ఇవ్వరు అనమాట. నేను జపం చేస్తే ఒప్పుకోరు మాతాజీ, నేను తీసుకొని చదువుతున్న బుక్స్ని చించిపడేశారు మాతాజీ అని చెప్తున్నారు అనమాట. తల్లిదండ్రులు అట్లా ఉన్నారు ఇవాళ సొసైటీలో. జపమాల లాగేసుకున్నారు, నేను చదివే బుక్స్ని చించిపడేశారు మాతాజీ. నేను జపం చేయడం వల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది మాతాజీ? నేనేమన్నా బయటికి వెళ్ళి తప్పు పనులు చేస్తున్నానా, తప్పుగా తిరుగుతున్నానా? ఏం చేయట్లేదు కదా. నేను నా పాటికి నేను ఇంట్లో కూర్చొని రూమ్లో కూర్చొని నేను జపం చేసుకుంటున్నా, బుక్స్ చదువుకుంటున్నా, అయినా వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అట్లా అడిగినప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? మన దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటుందా? ఇంకా లేదు. తప్పు చేస్తుంటే కరెక్ట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అన్నిటికన్నా శ్రేయోదాయకమని పని చేస్తున్నప్పుడు ఆపుతూ పిల్లల్ని ఇంకా ఇది చేస్తున్నారంటే ఇంకా తల్లిదండ్రులు ఎటువంటి స్థితిలో ఉన్నారు చెప్పండి? తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఎగ్జాక్ట్లీ. మనం ఊరికే ఏదో పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కనేసామా, సుఖపడ్డామా, పిల్లల్ని కన్నామా, ఇది కాదు లైఫ్ అంటే. లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్. ధర్మాన్ని ఆచరిస్తూ చక్కగా మనం ఒక భార్యని స్వీకరించి మనం బిడ్డలకి జన్మనిచ్చినప్పుడు వారికి భక్తిని ఇవ్వాలి. భక్తిని ఇవ్వకపోతే పశువుకి నీకు తేడా ఏంటి? ఎస్ ఆర్ నో చెప్పండి. కఠినంగా అనిపించవచ్చు మాటలు, బట్ ఏదైనా డిఫరెన్స్ ఉందా చెప్పండి? అవి కూడా బయట అవే పని చేస్తున్నాయి, మనం కూడా అదే పని చేస్తున్నాం. అవి కూడా జన్మనిస్తున్నాయి, మనం కూడా జన్మనిస్తున్నాం. వాటికి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి హయ్యర్ ఇంటెలిజెన్స్ ఉండాలి. అరే నా జీవితంలో ఒక సోల్, ఒక జీవిని భగవంతుడు ఇచ్చారు, చక్కగా తనకు కావాల్సిన భౌతిక సౌకర్యాలు అనేవి ఇస్తూ కూడా భగవంతుని వైపు తీసుకెళ్ళాలి. కానీ ఇంకా వాళ్ళే పైపొచ్చి భగవంతుని వైపు నేను వెళ్తానని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని పట్టుకొని వెనక్కి లాగుతున్నాము అంటే ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో కలియుగంలో పేరెంట్స్ అర్థం చేసుకోండి. సో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకి అర్థం అవ్వాలి, ఎంత భక్తి ఈ జన్మలో మనం చేసుకుంటామో నెక్స్ట్ లైఫ్ మనది ఏమవుతుంది? భక్తుల కుటుంబంలో పుట్టే ఛాన్స్ ఉంటుందా లేదా చెప్పండి? ఇవాళ మనం పేరెంట్స్ అయి ఉండొచ్చు, రేపు పొద్దున ఈ శరీరాన్ని వదిలేసాక మళ్ళీ మనం పిల్లలుగా అయిపోవాలి కదా, వేరే తల్లిదండ్రులకు పిల్లలం అయిపోవాలి. మరి అప్పుడు మనకి భక్తి కంటిన్యూ అవ్వాలి అంటే ఇవాళ మనం సిన్సియర్గా భక్తి చేస్తున్నప్పుడు భగవంతుడు ఆల్రెడీ భక్తి గురించి మంచి అభిప్రాయము, మంచి నడవడిక ఉన్న ఫ్యామిలీస్ లో పుట్టిస్తారనమాట భగవంతుడు మనకి. మన ఆత్మని అటువంటి ఫ్యామిలీస్ లోకి పంపిస్తారనమాట. అది కదా మనకు కావాల్సింది. ఎస్ ఆర్ నో? సో ఇవాళ మనం చేసే భక్తి అనేది మనల్ని అటువంటి గతుల వైపు, అటువంటి స్థితికి తీసుకెళ్తుంది అనమాట. ఇవాళ మనం సిన్సియర్గా లేకుండా ఏదో ఒకట్లే చేస్తానా అనుకుంటే ఏమో మనం కర్మబంధనంలోకి చిక్కుకుపోయి ఎటువంటి పేరెంట్స్కి పుడతామో రేపొద్దున ఈ భక్తి కంటిన్యూ చేయడానికి ఎన్ని అగచాట్లు పడాలో మనకి తెలియదు.
సో వీ షుడ్ బి వెరీ 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 సిన్సియర్. ప్రతి క్షణం, ప్రతి మూమెంట్, ప్రతి రోజు కూడా సిన్సియర్గా ఉండాలన్నమాట. జపం చేస్తున్నప్పుడు అంటారు ఆచార్యాస్, ఇదే నా ఆఖరి మంత్రం అన్నంత ఆత్రతతో జపం చేయాలి అంటారనమాట. సో ఏమో రేపు పొద్దున ఈ ఒక్క మంత్రం అయిపోయాక నా ప్రాణం పోతే, ఈ 16 మాలలు చేశాక నేను మళ్ళీ మాలలు చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతే, అన్నంత ఆత్రతతో చేయాలి. ఆవేదన ఉండాలన్నమాట లోపల. కృష్ణాని నిన్ను పిలవాలి, నాకు నువ్వు కావాలి, నాకు నీ సేవ కావాలి, నన్ను నీ దగ్గరికి చేర్చుకో అని చెప్పి మనం ఎప్పుడు అంత ఆర్తితో పిలుస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఫ్యూచర్ అనేది కూడా సెక్యూర్ అవుతూ ఉంటుంది అనమాట. సరే, నీకు తెలిసినప్పుడు నువ్వు అంత ఇదిగా పిలిచావు కదా, నీకు మంచి జన్మని ఇస్తాను అని చెప్పి భగవంతుడు చెప్తారు. ఓకే మాతాజీ ఒక్క నిమిషం, ఇది అనువాదంలో లాస్ట్ కి ప్రకృతి త్రిగుణములు నాయందునను నేను వాటికి లోబడి ఉండను కదా? అవును, ఉండను, లోబడి ఉండను. అక్కడ తప్పుపడ్డట్టుందండి. కరెక్ట్. సరే, ఓకే. అవునా? ఓకే ప్రభుజీ. సత్వగుణముతో ఒక నిమిషం షేర్ చేసి ఈ శ్లోక ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సత్వగుణముతో కూడినట్టి గాని, రజోగుణముతో కూడినట్టి గాని, లేదా తమో గుణంతో కూడినట్టి గాని భావమునల్నిను నా శక్తి నుండే ఉద్భవించినవని నీవెరుగుము. ఒక విధంగా నేను సర్వమునైనను స్వతంత్రుడను. ప్రకృతి త్రిగుణములు నా యందునను నేను వాటికి లోబడి యుండును కాదు, యుండను. ఇక్కడ రాంగ్ వచ్చింది. ఎస్. సో బేసిక్గా మనం చాలా క్వాలిటీస్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఏమేమి చూసాము, భగవంతుడు ఏమేమి సూచన చేస్తూ నేను సర్వతా వ్యాప్తి అయి ఉన్నాను అని చెప్పడానికి ఏమేమి ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు అనేది ఒక్కసారి చూస్తూ మనం కౌంట్ చేద్దాం. భగవంతుడు మనకి 14 ఆస్పెక్ట్స్ చెప్పారనమాట. ఫస్ట్ది నీటి యందు రుచిని. నీరు తాగుతున్నప్పుడు ఏదైతే రుచి వస్తుందో అది నేనే, అక్కడ కూడా నేను ఉన్నాను అని చెప్తున్నారు భగవంతుడు. ఫస్ట్ది సూర్యచంద్రుల యొక్క కాంతిని నేనే అని చెప్పి చెప్తున్నారు. వేద మంత్రాల యందు ఓంకారాన్ని నేనే. మీరు ఏ మంత్రం జపిస్తున్నా కానీ ఓంకారం అనేది చెప్తారు కదా, ఆ ఓంకారాన్ని నేనే అని భగవంతుడు చెప్తున్నారు. ఆకాశమునందు శబ్దమును, మనం ఏదైతే శబ్దం వింటున్నామో అది నేనే. నరుని యందు సామర్థ్యాన్ని, మనలో ఆ కేపబిలిటీ ఏదైతే ఉంటుందో అది నేనే అని చెప్తున్నారు. సో ఈ శ్లోకాలో మనకి 5 ఆస్పెక్ట్స్ చెప్పారు. అండ్ భూమి యొక్క ఆద్యమైన సుగంధమును, సో మనకి భూమి నుండి ఒక మంచి పరిమళం వస్తుంది కదా, అది కూడా నేనే. అగ్ని యందు ఉష్ణమును, వేడిని నేనే. జీవుల యందలి ప్రాణమును, సో మనలోని ఆ లైఫ్ ఎయిర్ అనేది భగవంతుడు. తపస్సుల యందు తపస్సును నేనే. తపస్సులు ఏదైతే తపస్సు చేస్తూ ఉంటారో ఆ తపస్సు నన్నే సూచిస్తుంది అని చెప్తున్నారు. అండ్ నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజమును అనియు. బుద్ధిమంతుల యందలి బుద్ధిని, సో సర్వ ప్రాణుల యందు బీజ ప్రదాత ఎవరు అంటే మనందరికీ తండ్రి ఎవరు అంటే భగవంతుడు అనమాట. అండ్ బుద్ధిమంతుల యందలి బుద్ధిని నేనే. శక్తిమంతుల యందలి శక్తిని నేనే. 12 అయ్యాయి. అండ్ ఈ శ్లోకాలు మనకి 2 చెప్పారు. బలవంతులలో ఆ బలాన్ని నేనే, ధర్మానికి విరుద్ధంగా వెళ్ళినటువంటి కామాన్ని నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. బేసిక్గా 14 గుణాలు చెప్పారనమాట ఇప్పుడు. అయితే ఈ 14 గుణాలన్నీ కూడా మనకి కొన్ని సత్వగుణంలో రావచ్చు, కొన్ని రజోగుణంలో రావచ్చు, కొన్ని తమో గుణంతో రావచ్చు. అయితే ఏవైనా కూడా అన్నీ నా శక్తి నుండే వస్తున్నాయి అని భగవంతుడు చెప్తున్నారనమాట. కానీ మనకి భగవంతుడు ఏం చెప్తారంటే 2nd చాప్టర్లో చెప్తారు, త్రైగుణ్య విషయ వేదాన్ నిస్త్రైగుణ్యో భవార్జున. సో త్రిగుణాలకి అతీతంగా వెళ్ళడం నేర్చుకో అర్జున అని చెప్పి 2nd చాప్టర్లో చెప్తారు. 45th శ్లోకాలో చెప్తారనమాట మనకి. సో ఇప్పుడు దాకా మనం త్రిగుణాలు చెప్పాం కదా, త్రిగుణాల్లో ఉన్న డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేశారు. వీటి ద్వారా నన్ను మీరు తెలుసుకోవచ్చు, నా యొక్క ఉనికిని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అని భగవంతుడు చెప్తున్నప్పటికీ కూడా మనకి ఏమంటారు అంటే త్రిగుణాల్లో చిక్కుకుపోకుండా త్రిగుణాలకి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళినప్పుడు మాత్రమే మనం భగవంతుని వైపు వెళ్ళగలుగుతాం. సో భక్తి మనల్ని ఏం చేస్తుంది అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, సత్వగుణం మూడిటి నుండి కూడా మనల్ని పైకి తీసుకెళ్తుంది అనమాట. శుద్ధ సత్వం వైపు తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకు అలా చేస్తుంది భక్తి అంటే బేసిక్గా భగవంతుడు ఈ త్రిగుణాలకి అతీతంగా ఉంటారనమాట. చాలా మంది యొక్క అపోహ ఏంటి అంటే భగవంతుడు కూడా త్రిగుణాల్లో చిక్కుకుపోతూ ఉంటారు అని అపోహపడుతూ ఉంటారు. ఒకవేళ భగవంతుడు కూడా త్రిగుణాల్లో చిక్కుకుపోతూ ఉంటే ఆయన దేంట్లో ఉన్నట్టు చెప్పండి, మాయలో ఉన్నట్లా కాదా? మనం మాయలో ఉంటాం కాబట్టి త్రిగుణాల్ని మనము తోలుబొమ్మలాటతో పోలుస్తాం. మీరు ఎస్జిఆర్ విన్నప్పుడు ఇది తెలుసుకొని ఉంటారు. సో తోలుబొమ్మలాటతో పోల్చినప్పుడు సత్వగుణం పైకి లాగింది అనుకోండి. ఇప్పుడు తోలుబొమ్మలో మనకి తాళ్ళు పట్టుకొని ఇట్లా ఇట్లా ఆడుతూ ఉంటారు కదా, 3 బొమ్మలు ఉన్నాయి, ఒకటి సత్వగుణం, ఒకటి రజోగుణం, ఒకటి తమోగుణం. సో సత్వగుణంలో ఉన్నది పైకి లాగారనుకోండి,
సత్వగుణం మనలో పెరిగినట్లు కనిపిస్తుంది అనమాట. ఎస్, రజోగుణంలో ఉన్నది పైకి లాగామనుకోండి, రజోగుణం పెరిగినట్లు కనిపిస్తుంది. తమో గుణంలోది లాగితే తమో గుణం పెరిగినట్లు అనిపిస్తుంది అనమాట. మనకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, ఏందబ్బా ఒక్కోసారి నేనేమో చాలా మంచిదాన్ని, నాకు మించి మంచిన వాళ్ళు లేరు అని చెప్పి మనకు అనిపిస్తే, ఒక్కోసారి ఏంది ఇంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నాను, నేను అసలు ఇంత చెడ్డదాన్నా నేను అని చెప్పి మనకు అనిపిస్తుంటుంది. ఎస్ ఆర్ నో? మనల్ని మనం అనలైజ్ చేసుకుంటే అనిపిస్తుంది. అది ఎందుకు అవుతుంది అంటే మనలో గుణాల ప్రభావం ఉంటుంది అనమాట. మనం మంచిగా ఎప్పుడు కనిపిస్తామంటే సత్వగుణంలో ఉంటూ వేరే వారి బాధను అర్థం చేసుకొని వారిపైన కరుణ చూపించినప్పుడు అనిపిస్తుంది అనమాట, నేను గ్రేట్, అసలు నేను చాలా మంచిదాన్ని అయిపోయాను అని. ఒక్కొక్కసారి మనలో స్వార్థం పెరిగిపోయి అహంకారం వచ్చేసి పక్కన వాళ్ళని లెక్క కూడా చేయమన్నమాట. తర్వాత మనం రియలైజ్ అవుతాం అనమాట, అలా అలా ఎలా బిహేవ్ చేశాను నేను అసలు అని చెప్పి మనకు అనిపిస్తుంది. సో అప్పుడు మనకి తమో గుణం పెరుగుతుంది అనమాట. బేసిక్గా ఈ గుణాల ప్రభావంలో చిక్కుకుపోవడం అనేది మాయలో ఉండడం అనమాట. ఎప్పుడైతే మనం భగవద్భక్తి చేస్తామో ఈ గుణాలకి అతీతంగా వెళ్ళిపోతాం అనమాట. ఎందుకు వెళ్తాము అంటే భక్తి చేసినప్పుడు భక్తిలో మనము భగవంతుని యొక్క కృపని అడుగుతున్నాం, భగవంతుని యొక్క చెయ్యి పట్టుకొని పైకి వస్తున్నాం అనమాట. ఎవరైతే బావిలో పడిపోయి ఉన్నారో బావిలో పడిపోయిన వ్యక్తి బయటికి రావాలి అంటే ఎవరి సహాయం తీసుకొని బయటికి రాగలరు చెప్పండి? బావి బయట ఉన్న వ్యక్తి సహాయం తీసుకుంటే బయటికి రాగలుగుతాం. బావిలోనే పడిపోయిన వ్యక్తిలో పడిపోయిన ఇంకొక వ్యక్తి సహాయం తీసుకున్నాం అనుకోండి, మనం బయటికి రాగలుగుతామా? మరి అక్కడే ఉండిపోతాం బేసిక్ గా. ఇంకా మనం హెల్ప్ ఉండదు అనమాట. ఎంత ప్రయత్నం చేసినా మన చేతుల నొప్పులు పెట్టడమే తప్ప మనం ఎక్కడికి కదలలేం, ఆ స్థితిలోనే ఉంటాం అనమాట. కానీ భక్తిలో ఏమవుతుంది అంటే మనం భగవంతుడు ఎప్పుడు కూడా త్రిగుణాలకి పైన ఉంటారు కాబట్టి భగవంతుని యొక్క సపోర్ట్, భగవన్ నామం సపోర్ట్ అనేది తీసుకొని మనం పైకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో భగవన్ నామము, భగవంతుడు, భగవంతుని లీలలు అనేవి కూడా పైన ఉంటాయి, బావికి పైన ఉంటాయి కాబట్టి మనం వాటిని పట్టుకొని పైకి రావడానికి ప్రయత్నం చేస్తామనుకోండి, పైకి వచ్చేస్తామా లేదా? సో త్రిగుణాలు చిక్కుకుపోవడం. ఎస్, అయితే ఇప్పుడు త్రిగుణాల నుంచి బయటికి రావడం అంటే అది ఎలా ఉంటుంది మాతాజీ? మనలో ఆ ప్రవర్తన అది ఎలా ఉంటుంది? త్రిగుణాల నుండి బయటకు వచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే బేసిక్ గా మనలో ద్వంద్వాలకి మనము ఇంపాక్ట్ అవ్వం మాతాజీ. అంటే ప్లెజర్ వచ్చినా పెయిన్ వచ్చినా సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు ఒకేలాగా ఉంటది అనమాట మన వైఖరి అనేది. సో నష్టం వచ్చినా లాభం వచ్చినా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా కష్టం వచ్చినా, ఏదొచ్చినా, ఇన్ఫాక్ట్ మనకి గౌరవించిన, మనల్ని అప్రిషియేట్ చేసిన, మనల్ని నిందలు మోపి నిందించిన, ఏది చేసినా కూడా మనం దేనికి షేక్ అవ్వం అనమాట, స్టేబుల్ గా ఉంటాం అనమాట. సో ఆ స్థితి ఎప్పుడు వస్తుందంటే త్రిగుణాలకి పైకి వెళ్ళినప్పుడే ఆ ద్వంద్వాలకి అతీతంగా వెళ్ళగలుగుతాం. ఇవాళ ద్వంద్వాల లోనికి ఎందుకు పడిపోతున్నాము? సుఖం వచ్చినప్పుడు పొంగుతున్నాం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతున్నాం, ఎవరైనా మెచ్చుకుంటే ఆకాశంలో ఉంటున్నాం, ఎవరైనా ఒక్క మాట అన్నారంటే లోకాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే త్రిగుణాల ప్రభావం అలా ఉంది మన పైన. భక్తి చేసే కొద్ది ఏమైందంటే ఈ ద్వంద్వాలకి ఎందుకు లొంగం అంటే త్రిగుణాలకు అతీతంగా వెళ్ళిపోతాం అనమాట. అందుకనే శుద్ధ భక్తులు స్థితప్రజ్ఞ స్థితికి వెళ్తాం అనమాట. శుద్ధ భక్తులు ఆ స్థితి ఎందుకు సాధిస్తారు అంటే భగవంతుణ్ణి పట్టుకొని వాళ్ళు స్థిరంగా ఉంటారు కాబట్టి ద్వంద్వాలకి పైకి వెళ్ళిపోతారు అనమాట. అందుకనే బాడీలీ ఎంత డిస్కంఫర్ట్ ఉన్నా వాళ్ళు ఒక్క కంప్లైంట్ చేయరు మాతాజీ, ఒక్క కంప్లైంట్ చేయరు. నా స్థితి ఇలా ఉంది, నాకు ఇంత బాధగా ఉంది, ఏం చెప్పారనమాట. నేను నీకు ఇంకా సేవలా చేయాలి కృష్ణ, ఏ విధంగా సేవ చేయాలి, నా గురువు యొక్క సేవలా చేయాలి, ఇదే వాళ్ళ తపన ఉంటుంది తప్ప నా శరీరం ఏంటి ఇంత ఇబ్బంది పడుతుంది, లేకపోతే నన్ను ఏంటి ఇన్ని మాటలు అంటున్నారు, నేను ఇంత చేస్తున్నా, ఇవేం పట్టించుకోరు అనమాట వాళ్ళు. సో ఆ స్థితికి వెళ్ళినప్పుడు అంటే మనం త్రిగుణాలకు అతీతంగా వెళ్ళినప్పుడు ఆ స్థితికి చేరగలుగుతాం. సో దానికి వెళ్ళడానికి ఒకటే మార్గం ఏంటి అంటే బావి బయట ఉన్న వ్యక్తిని పట్టుకోవాలి. సో ఇవేంటంటే బావిలో పడిపోయినట్లు. బావి బయట ఉన్న వ్యక్తి ఎవరు అంటే భగవంతుడు. సో భగవద్ భక్తి చేస్తూ భగవన్ నామాన్ని పట్టుకున్నప్పుడు మెల్లిమెల్లిగా ఫస్ట్ ఏమైంది అంటే త్రిగుణాలకి బయటికి రావడం అనేది నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్. మనలో తమో గుణము రజోగుణం అనేది మారుతూ సత్వగుణం వైపు వస్తాం అనమాట. గుణాల్లో కూడా లెవెల్స్ ఉంటాయి. తక్కువ స్థాయి తమో గుణం, కొంచెం పైన రజోగుణం, కొంచెం పైన సత్వగుణం. ఇమీడియట్ గా మనం ఇక్కడ నుంచి ఇక్కడ పైకి జంప్ చేయలేం కదా, త్రిగుణాలకు అతీతంగా వెళ్ళలేం కదా. సో భక్తి చేసే కొద్దీ ఏమైందంటే మనలో తమో గుణం అనేది పోయి మెల్లగా పైకి వస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ సత్వగుణం దాకా తీసుకొస్తుంది. ఆ తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటే మనం శుద్ధ సత్వలోకి వెళ్తాం అనమాట, త్రిగుణాలకి అతీతంగా వెళ్తాం అనమాట. అలా మనల్ని భక్తి తీసుకెళ్తుంది. సో అదే మనకి ఈ శ్లోక చెప్తుంది అనమాట. సో త్రిగుణాలకి. హరే కృష్ణ చెప్పండి మా.
మాతాజీ ఇప్పుడు సత్వగుణం అంటే మంచిగా ప్రవర్తించడం, ఈ ఉమ్, మన తమో గుణం అంటే ఉద్రేకము, అహంకారము, ఇది ఉమ్. రజోగుణం కేట్ రాసుకోవాలి మాతాజీ. రజోగుణం అంటే ఫుల్ ఆఫ్ ప్యాషన్ మాతాజీ. నేను చేసేయాల్సిందే ఎంత కష్టమైనా చేయాలి. కానీ తపన. ఆవేశం, తపన ఉంటది. ఆవే అదొక అదొక నేను ఏదైనా ఆవేశం సాధించగలను ఆవేశం ఆవేశం ఉంటది. ఆవేశం. ఉంటది మాతాజీ. కానీ భక్తిలో అది పనికిరాదు మాతాజీ. అంటే రజోగుణంలో ఎలా ఉంటదంటే మంచిగా సాధిస్తుంటే వెళ్ళిపోతూ ఉంటాం. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చిందంటే మళ్ళీ ఆగిపోతాం అనమాట. సత్వగుణంలో వాళ్ళు అలా ఉండరు అనమాట. ఒకవేళ సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఏదైనా కానీ నేనేమన్నా చేయగలనా, నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్ళగలనా, కూర్చొని ఆలోచించే తీరిక అనేది సత్వగుణంలో ఉంటుంది. రజోగుణంలో అలా కాదు. ప్యాషన్ ఎక్కువ ఉంటది అనమాట. చేసేయాలి అని ఉంటది. కోరికలు ఎక్కువ ఉంటాయి. కోరికలు తపన మాతాజీ. ఎక్కువ ఉంటది. కరెక్ట్. అవి ఎక్కువ ఉంటాయి రజోగుణంలో. అది కూడా అందరిలో పెద్ద నేనే మంచిది ముందు కాదు. ఉండాలి, అట్లా ఆ కూడా అనుకుంటారు. అందరిలో నేనే గ్రేట్ ఉండాలి, నేనే సాధిస్తూ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. భక్తిలో ఇది పనికిరాదు. సో మనం ముందుకెళ్లే కొద్దీ అర్థమవుతుంది అనమాట. అరే నేను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న సర్వెంట్ని, భగవంతుడు గ్రాంట్ చేయకుండా నేనేమీ చెయ్యలేను. సో ఒకసారి భగవంతుడు కృపని ఇచ్చి మేబీ అది సాధించేలాగా చేశారేమో. ఇవాళ నేను సాధించలేకపోయానంటే మేబీ భగవంతుని కృప అనేది లేదు కాబట్టి ఇవాళ నేను సాధించలేకపోయాను. సో నా చేతిలో ఏదో నేనే చేయడం వల్ల అవ్వదు అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. ప్యాషన్ ఏంటంటే ఐఎమ్ ద డూవర్, నేనే చేసేవాడిని, నేనే కష్టపడేవాడిని అని మెంటాలిటీ ఉంటుంది. సత్వగుణంలో కూర్చొని ఆలోచిస్తాం. అప్పుడు నేను చేసా, ఇప్పుడు నేను చేసా, అప్పుడు వర్కౌట్ అయింది, ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదంటే దేర్ ఇస్ సంథింగ్ మోర్. నేను చేసేదానికి ఇంకొక యాంగిల్ కూడా ఉంది. సో భగవంతుని కృప కూడా తోడైతేనే చేయగలను. నేను ఏదన్నా ఇంప్రూవ్మెంట్ చేయగలిగితే చేస్తాను అని కొంచెం నిలకడగా ఆలోచించే శక్తి సత్వగుణం ఉంటుంది అనమాట. ఓకే మాతాజీ మాతాజీ. ఇప్పుడు థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇది మన కర్మ ఇలాగే అవుతుంది కాబట్టి మనం ఇలాగే ఉండాలి. అంటే మనం ఇది అవ్వలేదు కాబట్టి అవ్వలేదు కదా, మన కర్మకి ఇది అవ్వదు, ఇది మన రాతలో లేదు అని చెప్పి ఒక స్టెబిలిటీ అనేది వచ్చింది అనుకోండి మాతాజీ, మనం ఏం చేయలేం కదా ఆ టైంలో. అంటే అంత భగవంతుడి దయ, ఇది కావట్లేదు, మనకి లేదు కాబట్టి అవ్వట్లేదు, మనకు ఉంటే అవుతుంది ఇది అనే భావన ఒక్కోసారి వస్తుంది కదా మాతాజీ. అప్పుడు మనం ఏం చేయకుండా అట్లా ఆగిపోతూ ఉంటాము. అర్థమవుతుందా మాతాజీ? నేను చెప్పలేకపోతున్నాను కరెక్ట్ గా. అర్థమైంది. అట్లాంటి స్థితి కరెక్టేనా మాతాజీ? ఇప్పుడు ఒక విషయం ఉందనుకోండి, నేను ఒక ప్లేస్ కి వెళ్ళాలనుకున్నాను, ఆ ప్లేస్ కి నేను వెళ్ళలేదు, నేను వెళ్ళాలని లేదేమో అందుకే వెళ్ళలేదు అని చెప్పి నేను బద్ధకంగా కూర్చున్నాను అనుకోండి ట్రై చేయకుండా, అది కరెక్ట్ కాదు కదా మాతాజీ. ట్రై చెయ్యాలి. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్ పద్ధతి ఏంటి అంటే మన చేతిలో ఉన్నది మనం చేస్తూ మన చేతిలో లేనిది భగవంతుని పైన డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి అనమాట. కానీ తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తి ఏం చేస్తాడంటే నా చేతిలో ఉన్నది కూడా నేను చేయను. ఎగ్జామ్స్కి చదివి కష్టపడి లేచి బయటికి వెళ్ళి ఆటలు అనేవి తగ్గించి ఎంటర్టైన్మెంట్ తగ్గించి సిన్సియర్గా చదవడం అనేది నా చేతుల్లో ఉన్న పని. అలా చదివాక కూడా రిజల్ట్ సరిగ్గా రాలేదు అంటే మేబీ భగవత్ కృప లేదు అనుకోవచ్చు. నేను చదవను, భగవంతుడు అన్ని నడిపిస్తాడు అని కూర్చోవడం అనేది అది కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లు కాదనమాట. సో భగవంతుడు ఎప్పుడు కూడా గాడ్ కెనాట్ హెల్ప్ సమ్వన్ హూ కెనాట్ హెల్ప్ దెమ్సెల్వ్స్ అంటారు. మనకి మనం హెల్ప్ చేసుకొని మనల్ని మనం ఉద్ధరింపబడాలి అనే ప్రయత్నం మన దగ్గర లేదు అంటే భగవంతుని కృప అనేది దొరకదు వారికి. సో మన ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉంటేనే భగవంతుని కృప అనేది తోడవుతుంది. ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు కృప, మేబీ అది భగవంతుడు ఆ టైంలో మనకు అది కరెక్ట్ కాదని ఆపచ్చు. కానీ మన ప్రయత్నం అనేది మనం చేయడం అనేది ఎప్పుడు కూడా భగవంతుడు అది మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. భక్తిలో కూడా జపం చేసి బుక్స్ చదివి శ్రద్ధ పెట్టి క్లాసులు వింటే నా గురించి నీకు తెలుపుతాను అని భగవంతుడు చెప్తున్నారు. కానీ నువ్వు తెలుసుకున్నావు కదా నేనే గొప్ప అని చెప్పి నువ్వేం చేయొద్దు మొత్తం నేనే నీకు ఇచ్చేస్తాను అని భగవంతుడు అంటారా ఇక్కడ? అన్నారు కదా, అన్నారు. ఎప్పుడు భగవంతుడు ఒకటే అంటారు, నువ్వు ప్రయత్నం చేస్తున్నావా లేదా, నువ్వు నా వైపు ఒక్కడుగు వేస్తే నేను నీ వైపు 100 అడుగులు వేస్తానంటున్నారు భగవంతుడు. ఒక్కడుగు కూడా నేను వేయడానికి నా దగ్గర ఓపిక లేదు కృష్ణ, నాకు బద్ధకంగా ఉంది అంటే కూర్చో, నువ్వు అక్కడే కూర్చో అయితే అని అంటారు. ఎగ్జాక్ట్లీ, నువ్వు అక్కడే ఉండు అంటారు అనమాట. భగవంతుని కృప ఎట్లా అంటే సేమ్ లెవెల్లో ఉండదు. నువ్వు ఒక్కడుగే నేను 99 అడుగులు వేసేస్తా, 100 అడుగులు కంప్లీట్ చేద్దామంటారు అనమాట. ఆ ఒక్క అడుగు ప్రయత్నం అనేది మన దగ్గర భగవంతుడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది చేసినప్పుడు కృప వస్తుంది అనమాట. ఓకేనా? ఎస్ మాతాజీ. ఎప్పుడు కూడా భగవంతుడిని మనం శరణ వేడితే ఆయన మనల్ని రక్షిస్తాడు మాతాజీ. ఎస్, భగవంతుడిని ఇక్కడ నిర్గుణుడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎందుకు నిర్గుణుడు అంటే ఆయన గుణాలకి అతీతంగా ఉంటారు కాబట్టి ఆయన నిర్గుణుడు అనమాట.
ఓకే. సో చాలా మంది భగవంతుణ్ణి కూడా ఈ గుణాల్లో త్రిగుణాల ప్రభావంలో వస్తారు అనుకుంటారు, కానీ ఒకవేళ భగవంతుడు త్రిగుణాల ప్రభావంలో వస్తే ఆయన చెప్పిన భగవద్గీతకు విలువ ఉంటుందా చెప్పండి? లేదు మాతాజీ. లేదు. త్రిగుణాలకు అతీతంగా ఉన్నారు కాబట్టి మనల్ని త్రిగుణాలకు అతీతంగా ఎలా తీసుకెళ్ళగలరు అనేది భగవద్గీతలో చెప్తున్నారు అనమాట. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ 4.12 సారీ 7.12. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, దండవత ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. మీరు 108 శ్లోకాలు ఇంపార్టెన్స్ చెప్తున్నారు కదా మాతాజీ, రాత్రి 8 o'clock తర్వాత ఆ లింక్ పంపిస్తారా మాతాజీ మాకు కూడా? ఆ లింకా? షూర్ మాతాజీ, నేను నెక్స్ట్ క్లాస్ జరుగుతున్నప్పుడు మాతాజీకి ఈ గ్రూప్ లో కూడా ఒకసారి పోస్ట్ చేయమని చెప్తానులేండి, పావని మాతాజీకి. అలాగే, అంటే మేము కూడా వింటాం కదా మాతాజీ నైట్. షూర్. అది ఫ్రైడే ఉంటది మాతాజీ, డైలీ ఉండదు, ఓన్లీ ఫ్రైడేస్ ఉంది. ఫ్రైడే రోజు ఫ్రైడే ఒకసారి నేను ఆ క్లాస్ షెడ్యూల్ చేసినప్పుడు ఈ గీతామృతం ఐఎన్యూ గ్రూప్ లో కూడా పంపిస్తానులేండి ఒకసారి. అదే మా సిస్టర్ చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. లాస్ట్ ఫ్రైడే అవ్వలేదు క్లాస్ అవ్వలేదు మాతాజీ, నాకు 1 week గా ఇంటర్నెట్ లేదు మాతాజీ ఇంట్లో. ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, మాకు మీ కృప లేకుండా అయిపోయింది మాతాజీ. యాక్చువల్ గా ఇక్కడ అంతా కూడా కేబుల్స్ కట్ చేసుకుంటూ వచ్చేసారు మాతాజీ. సో 1 week గా అసలు ఇంటర్నెట్ లేదు. వర్షం వల్ల కాదు, ఇది గవర్నమెంట్ జిహెచ్ఎంసీనే చేస్తుంది అనమాట. కేబుల్స్ అనేవి ఎట్లా అంటే అట్లా వేశారని చెప్పి సో మొత్తం అంతా కట్ చేసుకొని వచ్చేసింది. సో వాళ్ళు తొందరగా కూడా రీస్టోర్ చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు మేము వేరే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది పెట్టించుకున్నాం. నిన్న మధ్యాహ్నమే వచ్చింది అనమాట. అందుకనే ఇంకా ఇవాళ మార్నింగ్ క్లాస్ తీసుకుందాం. సేమ్ ప్రాబ్లం మాతాజీ మాకు కూడా. సేమ్ ప్రాబ్లమా మీకు కూడా? ఎస్ మాతాజీ, హైదరాబాద్ లో చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఇదే ప్రాబ్లం. అంటే 6 o'clock భగవద్గీత చెప్పేవాళ్ళు మాతాజీ మీరు? సండే కూడా చెప్తాను ప్రభుజీ, కానీ ఇవాళ అయితే ఉండకపోవచ్చు ప్రభుజీ. ఇవాళ టెంపుల్కి వెళ్తున్నాను. సో నేను వచ్చేసరికి 4:30 అట్లా అయిపోయింది, 4:35 అవ్వచ్చు. సో ఇవాళ కుదరకపోవచ్చు ప్రభుజీ. నెక్స్ట్ ఫ్రైడే అయితే క్లాస్ ఉంటుంది, పక్కా తీసుకుంటాను మోస్ట్లీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, ఈవినింగ్ కూడా చెప్తారు మాతాజీ? సండే కాదు ప్రభుజీ, ఫ్రైడే చెప్తున్నాను. జనరల్ గా సండేస్ కూడా ఇది ప్రభుజీ సండే తీసుకోవాల్సిన క్లాస్ ప్రభుజీది, రిషికేష్ ప్రభుజీది. ప్రభుజీకి కుదరకపోతే నన్ను తీసుకోమంటారు అనమాట. కానీ ఇవాళ అయితే నేను రాధాష్టమి అని టెంపుల్కి వెళ్తున్నాను. సో నేను వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఇవాళ అయితే సండే క్లాస్ నేను తీసుకోలేను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒకవేళ ఫ్రైడే కానీ సండే కానీ ఏదన్నా క్లాస్ ఉంటే, ఎనీవే వీక్లీ వన్సే ఉంటుంది కాబట్టి అది క్లాస్ జరుగుతున్నప్పుడు నేను మీకు గీతామృతం ఐఎన్యూలో ఒక మెసేజ్ పెడతాను, మీకు కుదిరిన వాళ్ళు జాయిన్ అవ్వండి మాతాజీ. నాకు లింక్ కావాలి మాతాజీ. నేను పంపిస్తానని అంటున్నా, పంపిస్తాను, పంపించండి మాతాజీ ప్లీజ్ మాతాజీ. నెక్స్ట్ క్లాస్ జరుగుతున్నప్పుడు నేను మీకు పంపిస్తాను, గీతామృతం ఐఎన్యూలో కూడా ఒకసారి పోస్ట్ చేస్తాను, మీకు ఆ టైం కుదిరినప్పుడు జాయిన్ అవ్వండి. ఓకే మాతాజీ, థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. తమోగుణం అంటే ఫుల్ ఆఫ్ లేజినెస్ మాతాజీ. వాళ్ళకి జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉండదు మాతాజీ. తింటున్నామా, ఉంటున్నామా, జరుగుతుందా, ఏది కూడా యాక్టివ్గా చెయ్యాలి అని యాక్టివ్నెస్ ఉండదు. లేజీగా ఎప్పుడు నిద్రపోతూ అలసత్వంతో ఉండే వాళ్ళు తమో గుణంతో ఉంటారు మాతాజీ. సో మనకి భగవద్గీతలో లాస్ట్ 14th చాప్టర్లో త్రిగుణాల గురించి వస్తుంది. అలానే మనకి 16th చాప్టర్లో త్రిగుణాల్లో ఉండే వ్యక్తుల యొక్క చారిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి దాన ధర్మాలు చేస్తారు, వాటి ఎటువంటి ఆస్టెరిటీస్, వాళ్ళు ఎటువంటి తపస్సులు చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది తమో గుణంలో ఉండేవారు చేసే పని ఏంటి అని. సో ఫుడ్ కూడా వాళ్ళు ఎట్లా అంటే ఎప్పుడో స్టోర్ అయిన ఫుడ్, అది ఫ్రెష్గా లేని ఫుడ్ తింటూ ఉంటారనమాట తమో గుణంలో ఉన్నవారు. సో అందుకనే మనం ఎప్పుడు కూడా మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి, హెల్దీ ఫుడ్, ఫ్రెష్గా చేసిన ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువ స్పైస్, ఎక్కువ చట్పటా ఉన్న ఫుడ్ ఏంటి అంటే ప్యాషన్ని పెంచుతుంది మనలో. కొంచెం సాత్వికంగా, అంటే మరి అసలు పచ్చిమిరపకాయలు కారం లేని ఫుడ్ తినమని కాదు, సాత్వికంగా ఉన్నప్పుడు. బట్ ఏంటి అంటే మినిమం ఎంత కావాలో అంత వేసుకొని లైట్గా తీసుకునే ఫుడ్ అనేది మనకి సాత్వికంగా ఉంచుతుంది. అన్నిటికన్నా మంచిది ఏంటి అంటే మనం చేసిన ఫుడ్, ఆహారం అనేది భగవంతునికి నివేదన చేసి తీసుకుంటున్నప్పుడు ఏమైందంటే మెల్లిమెల్లిగా మనం శుద్ధ సత్వ వైపు వెళ్తాం అనమాట. ఎందుకంటే భగవంతునితో కూడింది ఏదైనా కూడా త్రిగుణాలకు పైకి తీసుకెళ్తుంది కాబట్టి మనల్ని భగవత్ ప్రసాదం తీసుకోవడం అనేది అత్యంత శ్రేయోదాయకమైనది అనమాట.
సో అట్లా మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఎటువంటి గుణం పెరుగుతూ ఉంటుంది, ఎటువంటి సాంగత్యంలో ఉంటే ఎటువంటి గుణం పెరుగుతూ ఉంటుంది, ఇదంతా కూడా మనకి భగవద్గీతలో లాస్ట్ చాప్టర్స్లో చెప్తారు మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఈ 2 రోజులు రిపోర్ట్ పంపించలేకపోయాను, వినాయక చవితి హడావిడిలో ఉండి. 2 రోజులు ఏమన్నారు? రిపోర్ట్ పంపించలేదు మాతాజీ. ఫైన్, ఇవాళ పంపండి. 2 days రిపోర్ట్ పంపేసేయండి. ఈ రోజు నిమజ్జనం ఉంది, దాంట్లో ఇక్కడ మందే ఉంటుంది అనమాట మొత్తము. ఓకే, ఇది అయిపోయాక పంపండి. పంపిస్తాను మాతాజీ. ఇంకోటి, మొన్న మాతాజీ వృషణాసురుడి గురించి చెప్పారు. వృత్తాసురుడు. ఎంత బాగా అనిపించిందో మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్. వృత్రాసుర ఆయన ఒక డీమన్ లైఫ్ లో తీసుకొని కూడా ఆయన ఎంత భక్తి చూపిస్తారంటే, అది మనకి పార్వతీదేవి యొక్క శాపం వల్ల వృత్రాసురుడిగా వస్తారనమాట ఆయన. అదే చెప్పారు కదా మీకు మాతాజీ? అదే చెప్పారు. అయితే ఆయన చెప్పిన భక్తి శ్లోకాలు ఒక 4 చెప్పారు మాతాజీ. కష్టాలు సుఖాలు ఏమొద్దు, నీ స్మరణ ఎప్పుడు ఉండేటట్లు చెయ్యి నన్ను అని చెప్పి అదొక శ్లోకం చెప్పారు. మన ప్రేయర్ ఎప్పుడు అలానే ఉండాలి. మనం ఎప్పుడు కూడా భగవంతుడా నాకు ఈ కష్టం తీర్చు అని అడుగుతాం, కానీ అడగడం తప్పు కాదు. దాంతోపాటు ఏంటి అంటే, కష్టమున్నా సుఖమున్నా నా స్మరణలో నువ్వు ఉండాలి కృష్ణ అని కోరుకోవడం అనేది బెస్ట్ ప్రేయర్ అనమాట. నాకు ఎప్పుడు నువ్వు గుర్తు ఉండాలి, నా స్మరణలో నువ్వు వస్తూ ఉండాలి, నువ్వు ఉండాలి, నేను నీకు దగ్గరగా ఉండాలి అని కోరుకోవడం అనేది చాలా బెస్ట్ ప్రేయర్. మనం ఎప్పుడు అదే అడుగుతూ ఉండాలి భగవంతుని. ఓకే, మరీ కష్టం ఎక్కువైనప్పుడు అది కూడా అడగచ్చు, భగవంతుడా ఈ కష్టంలో ఉన్నప్పుడు నాకు నీ స్మరణ జరగడం లేదు, దయచేసి ఈ కష్టాన్ని కొంచెం తీర్చి నాకు నీ స్మరణ ఇవ్వు అని చెప్పి మనం కోరుకోవడంలో తప్పలేదు. మనం శుద్ధ భక్తుల లెవెల్లో లేం కదా, కష్టాలున్నా కూడా వాటిని లెక్క చేయకుండా భగవంతుని స్మరణ కావాలి అని కోరుకునే లెవెల్లో లేం. కాబట్టి మనం ఉన్న లెవెల్లో మనకు తగ్గ కోరికలు మనం అడిగినప్పుడు భగవంతుడు దాన్ని తీరుస్తాడనమాట. కానీ ఇది ఎప్పుడు మర్చిపోకూడదు, కృష్ణ నేను మాత్రం నీకు ఎప్పుడు దూరం అవ్వకూడదు, నేను ఎప్పుడు నీకు దగ్గర అవుతూ ఉండాలి, నాకు నీ స్మరణ అనేది ఉంటూ ఉండాలి అని మనం కోరుకుంటూ మనకు వచ్చే లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం తీర్చమని అడగడంలో తప్పలేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ పుష్పలత మాతాజీ. ఇది నాకు అది ఫ్రైడే రోజు ఏదో మీటింగ్ అన్నారు, అది నాకు లింక్ పంపించండి మాతాజీ. మీరు గీతామృతం ఐఎన్యూ గ్రూప్ లో ఉన్నారా? ఉన్నాను మాతాజీ. ఆ గ్రూప్ లో నేను నెక్స్ట్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఆ గ్రూప్ లో కూడా మెసేజ్ పంపిస్తాను మీకు. ఓకే మాతాజీ. నేను కాల్ చేశాను మాతాజీ, నేను గుర్తుపెట్టాను ఇప్పుడు, నేను పుష్పలత అనగానే గుర్తుపెట్టాను. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. వస్తున్నారా మాతాజీ ఇవాళ టెంపుల్? నేను నందనవనం వెళ్తున్నా మాతాజీ. సో ఈ గౌరాంగవాణి డివోటీస్ అందరు కూడా యూజువల్ గా ఇట్లా ఏదైనా ఫెస్టివల్ అట్లా ఉన్నప్పుడు నందనవనంకి వెళ్తూ ఉంటాము. సో ఇవాళ అక్కడికి వెళ్తున్నాం మాతాజీ. సో ఇట్స్ ఫైన్ మాతాజీ. మేము కూడా అదే ప్లాన్ చేస్తున్నాం. మాకు నందనవనం ఉప్పుగూడ కదా మాతాజీ. ఉప్పుగూడ మాకు దగ్గర అవుతుండొచ్చు, ఒకవేళ వస్తే ఇక్కడే వద్దామని ప్లాన్ చేసుకుంటాం. షూర్ మాతాజీ, రండి. అయితే అక్కడికైతే నేను కలుస్తాను మిమ్మల్ని. ఓకే మాతాజీ. షూర్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. Thank you so much Mataji and Prabhuji. Vancha kalpatarubhyascha kripa sindhubhyev cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Ananta koti Vaishnav vrinda ki jai. Srila Prabhupada ki jai. Srila Gurudev ki jai. Nitai Gaur Premanande. Hari Hari Bol. Hare Krishna Mataji. Hare Krishna Mataji. Dandavad Pranam. Hare Krishna Mataji. Hare Krishna Mataji. 11 rounds చేస్తున్నాను మాతాజీ నేను. 11 rounds వచ్చారా? అవును మాతాజీ. వెరీ నైస్ మాతాజీ, చాలా సంతోషం. పెంచుకోలేదు మాతాజీ, ఈ ఏకాదశికి పెంచుకోవాలి మాతాజీ, మన పండుగ అవన్నీ ఉన్నాయని. ఈ ఏకాదశికి 12 చేయండి అయితే. ఓకే మాతాజీ. అయినా 12 చేస్తున్నాను, అంటే అదే ఒక రోజు అయిన రోజు చేస్తున్నాను, కాని రోజు 11 అయితే కంపల్సరీగా నైట్ వరకు పడుకునే వరకైనా చేసి పడుకుంటాను మాతాజీ. కమిట్ అయిన రౌండ్స్ కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఎక్స్ట్రా చేసినప్పుడు వెళ్ళండి, బట్ నెక్స్ట్ మళ్ళీ ఏకాదశికి వచ్చినప్పుడు మీ కమిట్మెంట్ ని పెంచాలి. 12 అనేది డైలీ చేయాలి అని పెట్టుకోవాలి. అట్లా చేస్తాను మాతాజీ. మొన్న కృష్ణాష్టమికి 22 చేసినాను మాతాజీ. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. బాగా కుదిరింది మాతాజీ టైమింగ్.
వెరీ నైస్ మాతాజీ. ఇవాళ కూడా చేయండి, రాధాష్టమి కదా, రాధారాణి కృప దొరుకుతుంది, మంచిగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే మాతాజీ. మాతాజీ తీసుకెళ్ళొచ్చా మాతాజీ? అక్కడ మా వాళ్ళ రిలేటివ్స్ ఈరోజు అదే దిన కర్మలు అంటారు చూడండి మాతాజీ, అక్కడికి తీసుకెళ్ళొచ్చా జపమాల అని? తీసుకెళ్ళొచ్చు మాతాజీ, ఏం కాదు. జపం చేసుకోవచ్చు, ఎక్కడైనా జపం చేసుకోవచ్చు, ఏమీ కాదు. అదే ట్రావెల్లో చేసుకుందాము, అక్కడికి వెళ్ళాక అక్కడ తీసుకెళ్ళొచ్చా లేదా అక్కడ వరకు అని. తీసుకెళ్ళచ్చు, మీరు వెళ్ళండి, చేతులు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని చేసుకోండి చాలు, అంతే. ఎక్కడైనా చేసుకోవచ్చు మాతాజీ, జపానికి నియమాలు లేవు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మీరు ట్రావెల్లో చేసుకోవచ్చు. రాధికాష్టమి అన్నారు కదా, అందుకని చేసుకోవచ్చు. ఎస్ మాతాజీ, చేసుకోవచ్చు. హరే కృష్ణ, హరి బోల్ హరే మాతాజీ. కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. నెక్స్ట్ వెడ్నెస్డే మళ్ళీ క్లాస్ లో మీట్ అవుతాం, ఓకేనా? కృష్ణానది తీరంలో చేస్తున్నారు మాతాజీ, బీచ్ పల్లి అని, మాబ్నార్ డిస్ట్రిక్ట్. ఓకే ఓకే ఓకే, ఫైన్ మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. హరే కృష్ణ.